ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయింది. యాక్షన్ రిప్లై. మురళీకృష్ణ గారు శుభోదయం అండి. అదే శుభోదయం, తర్వాత నమస్కారం. తర్వాత మా ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం. హ్యూస్టన్ తెలుగు తెలుగు సాంస్కృతిక సమితి 156వ నెల తెలుగు వెన్నెల కార్యక్రమానికి హ్యూస్టన్ లోని సాహితీ ప్రియులందరికీ కూడా స్వాగతం. సో ఈ రోజు మురళీకృష్ణ గారు గురించి చెప్పాలంటే, మురళీకృష్ణ గారు మనకి బంధువే. మురళీకృష్ణ గారు మనకి చిరపరిచితులు. ఎందుకంటే 153వ నెల తెలుగు నెల కార్యక్రమంలో ఆయన వేరే అంశం మీద, నా పుస్తకాలు నా ఆలోచనలు అని చెప్పేసి ఆ అంశం మీద ఆయన మనందరితో సంభాషించడం జరిగింది. సో ఈ రోజు ఆయన ఇంకొక వినూత్నమైనటువంటి ఇంకొక శీర్షిక లేకపోతే ఇంకొక అంశం తీసుకుని, ముఖ్యంగా ఒక కొత్తగా ఆయన ప్రచురించిన ఒక పుస్తకం మీద దాని గురించి ఈ రోజు మాట్లాడటానికి మనం ముందుకు వచ్చారు. చిల్లింగ్ థ్రిల్లింగ్ స్టోరీ, కథా కథన కౌశలం అని చెప్పేసి ఈ రోజు అంశం ఇది. సరే, మురళీకృష్ణ గారి గురించి ఒక్క 4 మాటలు చెప్పి మనం ఈ కార్యక్రమం మొదలు పెడదాం. ఇవాళ మీరు బహుశా హ్యూస్టన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక గొప్ప విశేషం జరుగుతోంది. అది బహుశా మీరు చూసుంటారు. 7 గ్రహాలు ఒకే యాక్సెస్ లో వస్తున్నాయి ఈరోజు. సో దానికి ఇప్పుడు నేను ఒక అరగంట క్రితమే బయటికి వెళ్ళి చూస్తే కనీసం ఒక 5 గ్రహాలు కనిపించినాయి. బుధుడు, శుక్రుడు, గురువు, బృహస్పతి, శని, మంగళ, ఇవన్నీ కూడా కనిపించినట్టు ఒక యాప్ ఒకటి ఉంది. స్క్రీన్ మీద మాత్రం ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఒకే రేఖలో ఉండటం అనేది చాలా అరుదైనటువంటి అంశం, అరుదైనటువంటి ఒక సంఘటన అని చెప్పేసి మొత్తం మనకి న్యూస్ లోను అక్కడ అన్ని చోట్ల వచ్చింది. అయితే నేను దాని గురించి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ రోజు మన ముఖ్య అతిథి మురళీకృష్ణ కస్తూరి గారు. ఆయన ఒక వైవిధ్యమైనటువంటి రచనలు, అంటే ఒక ఏదో కథలు లేకపోతే ఒక సాహిత్యం ఒక మూసలో పోసినట్లాగే కాకుండా ఆయన ఎన్నో విధాలటువంటి ప్రక్రియలు, రచనలో రకరకాల ప్రక్రియలు, సాహిత్యం సృష్టించారు. ఆయన కథ, నవల, వ్యాసాలు, సంపుటులు, తర్వాత కాల్పానికేతర, తర్వాత అట్లాగే భయానకమైనటువంటి రచనలు, ఇలాంటివి చాలా చాలా రకాలమైనటువంటి ఈ రచనా ప్రక్రియలన్నింటినీ కూడా ఆయన ఒకే కలంలోంచి అవన్నీ వచ్చినాయి అని చెప్పడానికి నేను ఆ గ్రహాల గురించి తీసుకొచ్చాను. సో అదేమాట. సో ఈ రోజు అంటే ఆయన ఏది రాసినా ఆయన ఒక సొంత బాణి అలా కలిగిన రచయిత. తర్వాత ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తూ కూడా క్షణం తీరిక లేకపోయినా కూడా ఆయన కళ మాత్రం ఎప్పుడు అన్నిచ్చలు రాస్తూనే ఉంటుంది. తర్వాత ఆయన సంచిక అనే ఒక అంతర్జాల పత్రికకి ఆయన సంపాదకులుగా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంకా ముందు మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ముందు, సో ఈ రోజు అంశం ఏంటంటే థ్రిల్లింగ్ స్టోరీ, కథా కథన కౌశలం. ఈ పుస్తకం గురించి నేను అమెజాన్లోకి వెళ్ళి చూశాను. అమెజాన్లో అవైలబిలిటీ ఉంది ఆల్రెడీ. సో ఈ పుస్తకం ఇది చాలా చాలా విభిన్నమైనటువంటిది ఈ పుస్తకం. దీనిలో ఒక 65 కథలు ఉన్నాయి. ఇవన్నీ రకరకాల ప్రక్రియల్లో ఉన్నాయని చెప్పేసి దాని గురించి తెలుసుకున్నాం. సో ఆ కథల గురించి, దానిలో ఆయన వాడిన ప్రక్రియలు, ఆయన చేసినవన్నీ కూడా ఆయన ద్వారానే మనం విని మనం ఇంకా ప్రశ్నలతో ఆయన ఇబ్బంది పెడదాం. మురళీకృష్ణ గారు, మీ ఈ రచనల గురించి మీ కస్తూరి సౌగంధం మీరు ప్రబలించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా ఇటీవలే విడుదలైన చిల్లింగ్ స్టోరీ పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు నెల తెలుగు వెన్నెల సంస్థకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక ప్రశ్నలు నాకెప్పుడు ఇబ్బంది కాదు, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ ప్రశ్నించేవాడిని నేనే. ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రపంచాన్ని నిజానికి ప్రస్తుతం ప్రశ్నిస్తున్న అతి అరుదైన వాళ్ళలో నేను ఒకడిని. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న రచనలన్నిటి గురించి చెప్పే సమయం లేదు కాబట్టి, అండ్ మన మెయిన్ ఫోకస్
థ్రిల్లింగ్ చిల్లింగ్ కాబట్టి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కాసేపు చెప్పి తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మన తెలుగులో రచనలు ఆరంభమైనప్పుడు, కథలు, నవలలు, వ్యాసాలు, ఇలా తెలుగులో రచనలు ఆరంభమైనప్పుడు రచయితలు అనేక ప్రయోగాలు చేశారు. గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు, వైవిధ్యభరితంగా రాశారు. ఆ కాలంలో ఇది రాయకూడదు, ఇదే రాయాలి, ఇలాగే రాయాలి అనేటువంటి నియమ నిబంధనలు రచయితల మీద లేవు. కాబట్టి వారు చాలా స్వేచ్ఛగా రాశారు. నిజానికి అప్పుడు మనకు స్వతంత్రం లేదు భారతదేశానికి. అయినా సరే రచయితలు అత్యంత స్వేచ్ఛతో రాశారు. వారికి పరిమితులు లేకున్నంత అద్భుతమైన సృజన వారిది. కానీ రాను రాను తెలుగు సాహిత్యంలో కొన్ని ధోరణులు ప్రవేశించటం వల్ల, కొందరు పట్టు బిగించటం వల్ల కథ అనేది సంకుచితం అయిపోయింది. ఇదే కథ, ఇలాంటి కథనే రాయాలి, ఈ కథ రాస్తేనే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ఏమైపోయిందంటే, ముఖ్యంగా 80s 90s దగ్గర నుంచి మన తెలుగు కథ యొక్క పరిధి సంకుచితం అయిపోయింది. ముఖ్యంగా నేను 91లో రాయటం ఫస్ట్ కథ ప్రచురితమైంది. అప్పుడు నేను గమనించిన పరిస్థితుల్లో ఏంటంటే, మీకు అవార్డు రావాలన్నా, గుర్తింపు రావాలన్నా, పొగడ్తలు రావాలన్నా ఒకే రకమైన కథ రాయాలి. ఒక భావజాలానికి లోబడి ఆ రకంగా రాయాలి. ఇతర దానికి వ్యతిరేకంగా మీరు ఎన్ని రాసినా సరే గుర్తింపు పొందడం అనేది అదొక సపరేట్ పోరాటంగా అవుతుంది. సో ఈ సందర్భంలో సాధారణంగా మనం విద్యావంతులు అందరం ఇంగ్లీష్ రచనలు చదువుతూనే ఉంటాం. ఇంగ్లీష్ రచన లోపల ముఖ్యంగా, అంటే ఇంగ్లీష్ అంటే కేవలం ఇంగ్లీషే కాదు, ప్రపంచ రచనలు అనుకుంటే ఇతర భాషల్లో కూడా ఇంగ్లీష్లోకి అనువాదమైన చదువుతూ ఉంటే వారు చేస్తున్న విస్తృతమైన ప్రయోగాలు తెలుగులో జరగట్లేదు. ఉదాహరణకి మనకి స్వతంత్రం కన్నా ముందే సైన్స్ ఫిక్షన్ కథలు తెలుగులో వచ్చిన, ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ కథలు పరిమితమైపోయాయి. అలాగే హిస్టారికల్ ఫిక్షన్ కథలు, ఒకప్పుడు ఒక ఉద్యమంలాగా పిలకా గణపతి శాస్త్రి గారు రాజతరంగిణి మీద కథలు రాశారు, ప్రాచీన గాథా లహరి లాంటివి ఉన్నాయి మనకి. కానీ తర్వాత హిస్టారికల్ ఫిక్షన్, చరిత్ర కాల్పనిక రచనలు అనేవి కూడా మన తెలుగులో తగ్గిపోయాయి. సో ఈ రకంగా అనేక హారర్ స్టోరీ, నిజానికి మనకి ఇంతకు ముందున్న హారర్ స్టోరీస్ ఎలాగుండేవంటే, ఈ సమాజ సంస్కరణ అనేది ఒక ఉద్యమంలాగా ఉన్నప్పుడు బ్రాహ్మణ దయ్యాలు వచ్చేవి. సో ఎవరైతే ప్రజల్ని పీడించి అన్యాయాలు చేస్తాడో వాడు దయ్యమై వస్తాడు, ఇలాంటి కథలు వచ్చేవి. ఆ తర్వాత ఒకళ్ళ దయ్యం కథలు వచ్చినా సరే హఠాత్తుగా వాడు చివరికి మేల్కొని ఆహా ఇదంతా కళ అనుకోవటం, ఇలాంటి కథలు వచ్చాయి. కానీ ప్యూర్ హారర్ స్టోరీస్, అంటే కేవలం భయపెట్టడం కోసమో ఒక జలధరింపు కలిగించడం కోసమో రాసినటువంటి కథలు రాలేదు. సో ఇవన్నీ నాకు ఒక గ్రౌస్ లాగా ఉండేది. మనం ఎందుకని విభిన్నమైన రచనలు, మన తెలుగు కథా సాహిత్య ప్రపంచము అనే మహావృక్షముగా ఎదగాల్సింది ఒకే వైపు వికృతంగా ఎదిగినటువంటి ఒక బ్రాంచ్ మాత్రమే, ఒక కొమ్మ మాత్రమే ఒకే వైపు వికృతంగా ఎదిగినటువంటి వృక్షంలాగా ఎందుకుంది, ఇతర బ్రాంచెస్ ఎందుకు లేదు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. దీనికి కారణం ఏంటంటే గుర్తింపు పొందడం కష్టం. అందుకని నేను నెమ్మదిగా సైన్స్ ఫిక్షన్ రాశాను, హిస్టారికల్ ఫిక్షన్ రాశాను, అంటే ఇంకా రాస్తూనే ఉన్నా, అది వేరే సంగతి. ఆ తర్వాత హారర్ స్టోరీస్. ఈ హారర్ స్టోరీ, మొట్టమొదటి హారర్ స్టోరీ ప్యూర్ హారర్ స్టోరీ, అంటే సామాజిక సంస్కరణ ఉద్దేశాలు లేవు, ఎవరికో ఏదో ఒక ఉపదేశాలు ఇవ్వాల్సినవి లేవు, ఏమీ లేకుండా ప్యూర్ హారర్ స్టోరీ, భయపెట్టడం కోసమే. ఎలాగైతే ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అంటారో అలాగే కేవలం భయపెట్టడం కోసమే రాసిన కథ అనమాట. ఆ కథ ప్రచురించడం, ఏ పత్రిక దాన్ని ప్రచురించడానికి ఇష్టపడలేదు, అందరూ రిజెక్ట్ చేయటమే. ఇంతకీ నేను రాసింది ఏంటంటే, అది యాక్చువల్గా సైంటిఫిక్ హారర్ స్టోరీ. ఫ్యాంటమ్ లింబ్ అనే సిద్ధాంతం ఆధారం చేసుకుని, ఫ్యాంటమ్ లింబ్ అంటే మన శరీరంలో హఠాత్తుగా ఏదైనా అంగాన్ని కోసేస్తే, ఉదాహరణకి ఓ చెయ్యి తీసేస్తే అక్కడ చెయ్యి లేదని మన మెదడు గ్రహించడానికి టైం పడుతుంది. ఆ కొంతకాలం దాకా లేని చెయ్యిని ఊహించుకుంటూ ఉంటుంది మెదడు. అక్కడ ఆ చేతికి నొప్పి వస్తుంది, దురద పడుతుంది. ఇదంతా ఫ్యాంటమ్ లింబ్ అంటారు, ఒక మానసిక టర్మ్ అనమాట. మానసిక శాస్త్ర ప్రకారం ఫ్యాంటమ్ లింబ్ అంటారు. ఆ ఫ్యాంటమ్ లింబ్ ఆధారంగా ఒక హారర్ స్టోరీ క్రియేట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా తెలుగు పత్రికలు ఇష్టపడలేదు. చివరికి నవ్య వారపత్రికలో జగన్నాథ్ శర్మ గారు సబ్ ఎడిటర్గా ఉన్నారు. ఆయన వేసి ఇలాంటి కథలు రాయబ్బాయి అన్నాడు. ఫలితంగా ఆ అరగంట చాలు, 100 ఏళ్ల తెలుగు కథ సాహిత్య చరిత్రలో భయానక కథ తొలి సంపుటి అని వేసుకున్నాను. ఇంత మటుకు ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. సో ఇలా ఒక 15 కథలు రాస్తూ ఉంటే ఇవి కేవలం భయపెట్టడం కోసమే రాసినవి. దీనిలో పలు రకాల హారర్, నిజానికి హారర్ స్టోరీ అనేది పాశ్చాత్య సాహిత్యంలో, విదేశీ సాహిత్యంలో గమనిస్తే
అతి భయంకరంగా ఒక మహావృక్షం అది. ఇట్ ఇస్ ఎ సపరేట్ ఎంటిటీ. ఎలాగైతే క్లాసిక్ లిటరేచరు, రొమాంటిక్ లిటరేచరు, ఇలా మనం రకరకాల వర్గీకరణలు చేస్తాము. సైన్స్ ఫిక్షన్ లిటరేచరు ఒక మహాభయంకరమైన వృక్షము, హిస్టారికల్ ఫిక్షన్ ఇంకొక వృక్షం. అంటే వాళ్ళ సాహితీ ప్రపంచంలో నేల ఎంతగా సారవంతమైనదో, లేకపోతే ఎంత అద్భుతంగా పంటలు పండాయంటే ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క మహావృక్షంలాగా ఎదిగింది అక్కడ. హిస్టారికల్ ఫిక్షన్తో పాటు హారర్ స్టోరీ కూడా అక్కడ. మనం ఇప్పటికి కూడా తెలుగులో మనము బ్యామ్ స్టోకర్ గురించి మాట్లాడతాము, డ్రాకులా గురించి మాట్లాడతాము, ఎడ్గార్ అలన్ పో గురించి చర్చిస్తాము, అలాగే ఈ ఫ్రాంకెన్స్టైన్ గురించి మాట్లాడుకుంటాం. ఫ్రాంకెన్స్టైన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ కింద వర్గీకరిస్తారు. ఇలా రకరకాల వీటి గురించి మాట్లాడతాం. కానీ తెలుగులో హారర్ స్టోరీలు రాయటమే నేరం. ఉదాహరణకు ఒక సాహిత్య చర్చకు వెళ్ళినప్పుడు హారర్ స్టోరీలు కథలే కావు, అసలు హారర్ స్టోరీ రచయితలు రాయకూడదు, సైన్స్ ఫిక్షన్ ఎందుకు రాయాలి, ఇలా వాదించారు. అతను గొప్ప విమర్శకుడు అనమాట. అంటే మనకున్న అపోహల్లో హారర్ స్టోరీలు రాయటం నేరము, రాయకూడదు. దాని వ్యతిరేకంగా నేను ఈ 15 కథలు అరగంట చాలనే పేరుతో రాశాను. ఇది రాస్తున్నప్పుడు పాఠకులు మెచ్చుకున్నారు. కానీ మన విమర్శకుల నుంచి ఏంటంటే ఇవన్నీ మూఢాచారాలని పెంచుతాయి, మనలో అపోహల్ని పెంచుతాయి, ఇలాంటివి వచ్చి చివరికి ఎడిటర్ గారు పిలిచి, బాబు మాకు ఇలా బ్యాక్లాష్ వస్తుంది విమర్శకుల నుంచి, పాఠకుల నుంచి కాదు, పాఠకులు హ్యాపీగా చదువుకుంటున్నారు అనేటప్పటికీ ఆపేశాం ఈ 15 కథలు. కానీ చాలా అసంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే ఒక మహా విస్తృతమైన సాగరంలో ఒక కొన్ని 2-3 నీటి చుక్కలే చూపించాను దీనిలో. ఎందుకంటే హారర్ బ్రాంచ్ అనేది పలు రకాలుగా విస్తరించింది. సైన్స్ ఫిక్షన్ హారర్ ఉంది, సోషల్ ఫిక్షన్ ఉంది, ఫ్యాంటసీ హారర్ ఉంది, ఇలా అనేక బ్రాంచ్లుగా ఎదిగింది హారర్ స్టోరీ. సో అవన్నీ కథలు రాయాలని ఒక రచయితగా నేను ఎప్పుడూ ఒక ఇమేజ్కి లొంగాలని ప్రయత్నించలేదు. ఇమేజ్ అనేది లొంగితే రచయిత కానీ కళాకారుడు కానీ అతని ఎదుగుదల ఆగిపోయినట్టే. ఆ ఇమేజ్ నిలుపుకోవడం కోసమే తపన లోపల నూతన సృష్టి చేయడం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఒక ఇమేజ్కి లొంగకూడదు అనుకున్నాను. కాబట్టి ఇంకా హారర్ స్టోరీస్ రాయాలి అనే ఒక తపన ఉంది. ఈ సమయంలో వార్త సండే మ్యాగజైన్కి నేను 95 నుంచి కంటిన్యూస్గా నిన్న మొన్నటి దాకా రాశాను. సో నార్మల్గా మేము ఏంటంటే 3-4 ఏళ్ళకి ఒక ఫీచర్ మార్చేస్తూ ఉంటాం. ముందు రియల్ స్టోరీస్ రాశాము, ఆ తర్వాత భారతీయ ప్రేమ కథామాలిక, ప్రపంచ ప్రేమ కథామాలిక, చరిత్ర పుటల్లోంచి, ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చాము. వారికి ప్రపోజల్ పెట్టాను. ఇవి హారర్ స్టోరీ అంటే మళ్ళీ అపోహలు వస్తాయి కాబట్టి చిల్లింగ్ స్టోరీ అని పేరు పెట్టాను. సో ఈ చిల్లింగ్ స్టోరీ అనేటప్పటికీ హారర్ స్టోరీ ముద్ర నుంచి తప్పించుకుంటుంది. అయినా చిల్లింగ్ కూడా రాయకూడదు. ఎందుకంటే తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలో ఎప్పుడు ఏడుపు కథలు, అణచివేత కథలు, లేకపోతే అగ్రవర్ణాల దౌష్యపు కథలు, లేకపోతే అక్రమ సంబంధాల కథలు, ఇలాంటివే రాయాలి తప్పించి పాఠకులని ఎంటర్టైన్ చేయటం ద్వారా వాళ్ళకి ఒక ఆలోచన కలిగించడం చేయకూడదు. అంటే దీని వెనక ఇంకొక ఇది ఏంటంటే ఈ హారర్ స్టోరీస్ రచయితలు ఎందుకు రాస్తారు? వీటిలో సామాజిక స్పృహ లేదు, సమాజానికి ఏమాత్రం ఉపయోగపడేవి కథలు. ఏమండి? సో ఇలాంటి రకరకాల వాదనలు ఉన్నాయి. అప్పుడు ఇదే ఎవరైతే తెలుగు హారర్ స్టోరీస్ లోపల సామాజిక స్పృహ ఉండదు, సమాజానికి పనికిరావు అన్నారో వీళ్ళే ఇంగ్లీషులో సైన్స్ ఫిక్షన్ కథల్ని కానీ హారర్ కథలు కానీ తెలుగులో విశ్లేషించి రాస్తారు. ఈ కథల్లో సమాజం ఇలా కనపడింది, ఆ కథల్లో అపోహలు ఇలా కనపడ్డాయి అని. అండ్ మీరు పాశ్చాత్య విమర్శకుల్ని గమనిస్తే వాళ్ళు కథ ఇలాగే రాయాలి, ఇదే కథ అని ఎప్పుడు చెప్పరు. ఒక కథని విశ్లేషిస్తారు, దానిలో మంచి చెడ్లని విశ్లేషిస్తారు, దాని గురించి చెప్తారు తప్పించి రచయితకి ఎటువంటి నియమ నిబంధనలు విమర్శకులు విధించరు. ఎందుకంటే రచయిత ఈజ్ అ క్రియేటర్. మిగిలిన వాళ్ళందరూ రచయిత మీద ఆధారపడి తమ అస్తిత్వాన్ని లేకపోతే జీవికను కొనసాగిస్తున్న పారాసైట్స్. ఎడిటర్ కానీ, పబ్లిషర్ కానీ, విమర్శకులు కానీ. రచయిత లేకపోతే వీళ్ళకి అస్తిత్వం లేదు, ఉనికి లేదు. రచయిత రాస్తేనే కదా వీళ్ళు విమర్శించేది, పబ్లిష్ చేసేది, ఏదన్నా చేసేది. కానీ ఆ రచయితని ఏదైతే క్రియేటర్ ఉన్నాడో అతను తమ మీద ఆధారపడి ఉండేట్టు, రచయిత తన గొప్పతనం గుర్తించకుండా ఉండేట్టు గుర్తిస్తే వీళ్ళ మాట వినడు. కాబట్టి వీళ్ళందరూ ఒక కుట్రలు పని రచయిత ఇలాగే రాయాలి, ఇదే కదా, ఇది రాస్తేనే అవార్డులు వస్తాయని అని రచయిత చుట్టూ పరిమితులు విధించారు. ఆ పరిమితుల్ని బ్రేక్ చేసే ప్రయత్నంలో ఈ కథలు రాస్తున్నాను. సో విదేశీ విమర్శకులు చేసేటప్పుడు డిటెక్టివ్ స్టోరీస్ కానీ, క్రైమ్ స్టోరీస్ కానీ, దే షో ద అండర్ బెల్లీ ఆఫ్ ద సొసైటీ అని వాళ్ళు విమర్శిస్తారు. అంటే మనం పనికిరావని తెలుగులో రాయకూడదు అనుకుంటున్నటువంటి క్రైమ్ స్టోరీస్, డిటెక్టివ్ స్టోరీస్ని
వాళ్ళు విశ్లేషించి సమాజంలో ఏవైతే మానసిక వికృతులు ఉన్నాయో ఆ మానసిక వికృతుల యొక్క స్వరూపాన్ని ఈ డిటెక్టివ్ కథలు ప్రదర్శిస్తాయి అని వాళ్ళు విశ్లేషిస్తున్నారు అక్కడ విమర్శకులు. ఇక్కడ వాళ్ళేమో ఇవి రాయకూడదు అంటారు. అలాగే హారర్ స్టోరీస్ దగ్గరికి వస్తే కూడా ప్రతి హారర్ స్టోరీలో సామాజిక స్పృహ ఉంటుంది, సమాజం గురించిన విశ్లేషణ ఉంటుంది, సమాజంలో ఉన్నటువంటి అపోహలు, ఫియర్స్. ఉదాహరణకి అమెరికన్ సొసైటీలో వచ్చేటువంటి స్టోరీస్ గమనిస్తే ఎప్పుడు ఎవడో ఒకడు మన మీద దాడి చేస్తూ మనం నాశనం చేయడానికి వస్తున్నట్టే ఉంటాయి కథలు. వాళ్ళు ఏలియన్స్ కావచ్చు, లేకపోతే జేమ్స్ బాండ్ కొట్లాడేటువంటి విలన్స్ కావచ్చు, బట్ దే వాంట్ మొత్తం సొసైటీని డిస్ట్రాయ్ చేయడం. ఇప్పుడు కూడా 2012 సినిమాలు, డూమ్స్ డే సినిమాలు, ఇండిపెండెన్స్ డే సినిమాలు, ఇవన్నీ ఏంటంటే అమెరికా మీద ఎవరో దాడి చేస్తున్నారు. సో ఆ సామాజిక అపోహలు, వాళ్ళకున్న ఫియర్స్ ఇటువంటి హారర్ స్టోరీస్ చూపిస్తాయి. అదీగాక హారర్ స్టోరీ ద్వారా అనేక విషయాలు చెప్పచ్చు. ఇది గమనించిన తర్వాత ఈ థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీస్లో నేను ఎలాంటి కథలు రాశానంటే ప్రతి కథ థ్రిల్ చేస్తుంది, సమాజం గురించి ఒక విషయం చెప్తుంది. అంటే విమర్శకులు గనక తెలివైన వారైతే, సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళైతే, సాహిత్యంలో విభిన్న ప్రక్రియల గురించి ఒక అవగాహన ఉన్నవారైతే, దీనిలో ఉన్నటువంటి అనేక లేయర్స్, అంటే ఒక హారర్ స్టోరీ ఏముంది పనికిరానిది అని తీసి పడేసిన వాళ్ళు ఇవి చదివితే హారర్ స్టోరీస్లో ఎన్ని రకాల విషయాలు చెప్పచ్చు. అవి చదివిస్తాయి. పాఠకుడిని ఎలా చదివిస్తాయి అంటే మొదలు పెడితే చివరిదాకా ఆపకుండా చదివిస్తాయి. ఆ చదివించడంలో ఆలోచనలు కలిగిస్తాయి. ఎలా అనేక విషయాలు సమాజానికి బోధిస్తాయి. పాఠకుడికి ఒక రకమైన ఎన్లైటన్మెంట్, ఒక అవగాహన, ఒక ఆలోచన ఎలా కలిగిస్తాయి. దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టోరీ రైటింగ్ దట్ షుడ్ నెవర్ బి ఇగ్నోర్డ్ బై ఎనీ లిటరేచర్ అనేటువంటిది ఈ కథల ద్వారా నిరూపించాలని నేను ప్రయత్నించాను. అందుకని కథా అంశాలు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకున్నాను. ఇక్కడే మీకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ రైటింగ్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ రైటింగ్ ఏంటంటే స్టోరీ అనేది ఒక కథ చెప్పడం మన అందరికీ తెలుసు. ఈ కథ పిల్లవాడు తల్లి దగ్గర నుంచో వాళ్ళ మామ దగ్గర నుంచో కథ వింటాడు. కథ వినేటప్పుడు పిల్లవాడు నోరు తెరచి తర్వాత ఏమైంది, అయ్యో, ఇలాంటి వ్యక్తపరుస్తూ ఇంకా చెప్పు, ఇంకో కథ కావాలి అనేటు కథ చెప్పడం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అదే ఆర్ట్ ఆఫ్ రైటింగ్ దగ్గర కూడా వస్తుంది. పాఠకుడు అయ్యో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా చదవాలి, దీని తర్వాత ఏమైంది, ఈ కథ అయిపోయిందా, ఇంకో కథ చదవాలి, ఇలా అనిపించాలి పాఠకుడికి. అది దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ కథలు ఎక్కడి నుంచి వస్తాయి, మన చుట్టూ ఉన్న సమాజంలోంచే వస్తాయి. సో దాదాపుగా ప్రతి కథ అందరికీ ఏదో ఒక రూపంలో తెలిసిన కథే, ఊహించదగ్గ కథే. సో ఇలాంటి ఊహించదగ్గ కథలోనే మనం థ్రిల్, చిల్లు, సస్పెన్స్ కలిగించడమే ఆర్ట్ ఆఫ్ స్టోరీ రైటింగ్. ఎక్కడా పోదు. ప్రతి కథలు మొత్తము ఒక 7-9 విభాగాలుగా చేశారు. ఒకడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అడ్డంకులు వస్తాయి, చివరికి పెళ్లి చేసుకుంటాడు, ఒక టైప్ ఆఫ్ స్టోరీస్. ఒకడు రాజ్యం కోల్పోతాడు, తిరిగి రాజ్యాన్ని సాధించాలనుకుంటాడు, సాధిస్తాడు, ఇది ఇంకో టైప్ ఆఫ్ స్టోరీస్. సో ఇలాగ కథల్ని మనము కేటగిరీస్లో వేసేసి స్లాట్స్లో పెట్టేయచ్చు. ఆ స్లాట్స్లో పెట్టే కథలోనే మనం వాళ్ళకి ఆనందం కలిగించాలి, ఆశ్చర్యం కలిగించాలి, అద్భుతమైన భావన కలిగించాలి, చివరికి అబ్బా అనిపించి ఇంకో కథ చదవడానికి వెళ్ళాలి, ఈ రచయిత ఇంకేం రాశాడు అని వెతుక్కుంటూ వెళ్ళేట్టు చేయించాలి. దిస్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. క్రియేటింగ్ థ్రిల్లింగ్ అండ్ చిల్లింగ్ స్టోరీ అవుట్ ఆఫ్ ప్రెడిక్టబుల్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ రైటింగ్ అని ఒక నిర్వచనం ఏర్పాటు చేసుకుని ఈ కథలు ఆరంభించాను. ఫస్ట్ కథ కావాలని విమర్శకుల మీద విమర్శలాగా రామాపురం టోల్ గేట్ అనే కథ. ఈ కథ రాసేటప్పటికి మన దగ్గర ఈ హైవేస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, హైవేస్లో టోల్ గేట్స్, ఈ పీపీపీలు ఇవి డెవలప్ అవుతున్నాయి. సో ఈ హైవేస్ నిర్మించడం కోసము అనేక గ్రామాలు, ఇంతకు ముందు మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటే ప్రజలు కనిపించేవారు, గ్రామాలు కనిపించేవి, ఊళ్ళలో కనిపించేవి. ఇప్పుడు మీరు కనుక హైవేలో వెళ్తే డైరెక్ట్గా సైన్ బోర్డ్స్ తప్పించేమీ కనపడవు. ఇతర కార్లు కూడా ఆగేంత దీనిలో ఉన్న, ఎవరినైనా అడిగి డైరెక్షన్ అడుగుదామంటే కూడా డైరెక్షన్లు చెప్పేవాళ్ళే కనపడరు రోడ్డు మీద. ఒక హోటల్ కనిపించదు ఆగుదామంటే, కనీసం టీ తాగుదామన్నా, మంచినీళ్ళు కొనుక్కుందామన్నా ఏమీ కనపడవు. సో ఇలాంటి టోల్ గేట్ నిర్మాణంలో అనేక గ్రామ ప్రజలు తమ గ్రామాలు కోల్పోయారు, నివాసాలు కోల్పోయారు, వాళ్ళకి కంపెన్సేషన్ వచ్చింది, అది సెకండరీ. కానీ తమ చరిత్రతో వారు సంబంధం కోల్పోయారు. దేవర్ అప్రూటెడ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. సో దీన్ని తీసుకుని, అంటే కొన్ని చోట్ల వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి, ప్రభుత్వానికి మేము భూములు ఇవ్వమన్నారు, కానీ మొత్తానికి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఈ కథకి. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి కథను ఎలా లేమంటే మనకు కావాల్సింది థ్రిల్ కావాలి, చిల్లు కావాలి. పాఠకుడు మామూలుగా ఇది
గ్రామ ప్రజల మీద అణచివేతలు జరుగుతున్నాయి, దేర్ అప్రూటెడ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అని మనం రాస్తే అది సాధారణ సోషల్ స్టోరీ అయిపోతుంది. సో ఇది సోషల్ స్టోరీ, ఒక సోషల్ సిచ్యువేషన్ని తీసుకుని దానిలోంచి థ్రిల్లు చిల్లు ఎలా సృష్టించాలి అని కథ మొదలుపెట్టాం. కథ ఆరంభంలోనే ఒక టోల్ గేట్ దగ్గర కలెక్షన్స్ అవుతూ ఉండవు. అక్కడ పని చేయడానికి ఎవరు ఇష్టపడరు, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఈ కంప్లైంట్ తీసుకుని ఒక టోల్ గేట్ అధికారి ఈ మెయిన్ ఆఫీస్కి వస్తాడు. వచ్చి ఏమిటి అసలు అంటే అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు మన వాళ్ళు, అందుకని అక్కడ పని చేయడానికి ఎవరు ఇష్టపడలేదు అంటారు. ఈ కాలంలో దయ్యాలేంటి, దయ్యాలు లేవు, భూతాలు లేవు, నథింగ్ డూయింగ్ అని చెప్పి ఇన్స్పెక్షన్ కోసమని వాడితో పాటు మన కథ చెప్పే అతను బయలుదేరుతాడు. హారర్ క్రియేట్ చేయడంలో పలు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం మూడ్ క్రియేట్ చేయటం, ఏదో జరగబోతోంది, ఏదో జరగబోతోంది, ఏదో జరగబోతోంది అనిపించి అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక ఎక్స్ప్లోజివ్ ఎండింగ్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనివచ్చు. హీరో కాబట్టి తప్పించుకుంటాడు అని అనుకుంటూ ఉంటారు, తీరా వెళ్ళి వాడు ఇరుక్కుపోతే ఒక హారర్ కలుగుతుంది. అండ్ ఈ డిస్క్రిప్షన్ అండ్ మూడ్ క్రియేషన్, ఎలాగైతే సినిమాల లోపల దృశ్యాల ద్వారా హారర్ క్రియేట్ చేయడం చాలా సులభం. వెనకాల నుంచి కత్తి పట్టుకొని ఒకడు వస్తూ ఉంటాడు, హీరోయిన్ ముందు వెళ్తూ ఉంటుంది, ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్తుంది, లేకపోతే హీరో తుపాకీ పట్టుకొని వస్తాడు, ఈ తలుపు చాటున ధన్మన్ తెలంగాణ ఢాన్ అని ఒక పెద్ద శబ్దం ఇవ్వచ్చు, లేకపోతే అంతా పడుకున్నప్పుడు టప్ 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 అని బాత్రూంలో శబ్దాలు వస్తుంటే ఇటు తలుపు దగ్గర కిటికిటికిటే నడుచుకుంటూ ఒక పిల్లియో పిట్టనో ఎగిరిపోవటము. సో ఇలా హారర్ క్రియేట్ చేయడం చాలా సులభం దృశ్యంతో. కానీ ఫర్ ఎ రైటర్ ఇవే దృశ్యాల్ని అక్షరాల్లో క్రియేట్ చేయాలి. అక్షరాల ద్వారా క్రియేట్ చేస్తూ పాఠకుడు తన మనోయవనిక మీద, ఆ తెర మీద ఈ దృశ్యాలను చూస్తూ భయపడేట్టు చేయాలి. అందుకనే దిస్ ఇస్ కథా కథన కౌశలం అన్నాను. ఎందుకంటే ఇది మామూలుగా చేయలేరు, నవ్వించేట్టు చేస్తారు. సినిమాల్లో కూడా దృశ్యాల్లో కూడా చూస్తుంటే మనకు ఒక్కోసారి నవ్వొస్తుంటుంది. వాడి మేకప్ సరిగా లేకున్నా మనకి తెలిసిపోతుంటుంది, అరే ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నాడు అనగానే అక్కడ ఏముండదులే అని మనం చెప్పేస్తూ ఉంటాం 2 సినిమాలు చూసిన తర్వాత. ఇక్కడ 65 కథల్లో ఏ కథ కూడా ఇలా జరుగుతుందా ఇంతేలే అని అనుకునే ఛాన్స్ లేకుండా రాయాలి మనం, లేకపోతే ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ టోల్ గేట్కు వెళ్ళేటప్పుడు మనం మూడ్ క్రియేట్ చేయాలి, దారి లోపల సస్పెన్స్ క్రియేట్ చేయాలి. సాయంత్రం అవుతున్న కొద్దీ కళకళలాడుతున్న హోటళ్ళు గీటళ్ళు మూసేస్తూ ఉంటారు ఆ దారిలో. ఎందుకు మూసేస్తున్నారు? సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒక చోట టీ తాగుతున్నప్పుడు ఒకడు వీళ్ళ దిక్కే తీక్షణంగా చూస్తూ ఉంటాడు, ఒక ముసలాయన ఎందుకు చూస్తున్నాడు. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళే దారి లోపల వీళ్ళకి అనుకోని విషయాలు కనిపిస్తున్నాయి, ఎవరో మీదకి వచ్చేస్తున్నట్టు, తీరా చూస్తే మనుషులే ఉండరు. సో ఈ కథ నేను పూర్తిగా చెప్తాను, ఎందుకంటే సస్పెన్స్ విడిపోయినా పర్లేదు. సో ఇలా దారిలో అనేక అనుభవాలు అవుతూ ఉంటాయి. కొందరు అంటారు, అదే సాయంత్రం అవుతుంది అక్కడికి వెళ్ళకూడదు, మీరు వెళ్ళకండి అంటాడు. చూసేటప్పటికి ఈ హోటళ్ళ రూమ్లన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి, హోటళ్ళ ముందు కార్ లాగా ఉంటాయి, అంటే చీకటి పడితే ఆ త్రోవలో ఎవరు వెళ్ళరనమాట. సో ఇలా మనం మూడ్ క్రియేట్ చేయటం, సస్పెన్స్ క్రియేట్ చేయటం, ఏదో జరుగుతుంది, వీడు అక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడు దయ్యాలు వస్తాయా, భూతాలు వస్తాయా, ఏం జరుగుతుంది అనుకోవటం. తీరా వీడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలోనే కొన్ని భయంకరమైన అనుభవాలు కలుగుతాయి. కలిగిన తర్వాత ఈ వర్ణనలు ఎలా ఉంటాయంటే, ఇక కారు వేగంగా దూసుకుపోతుంది, టేపులోంచి వస్తున్న పాటలు చెవుల ద్వారా శరీరంలో ప్రవేశించి ఉత్తేజం కలిగించాయి, కాస్త తేలిగ్గా అనిపించింది, పాట పాడుతూ కారు వేగం పెంచాను. ఈ హారర్ స్టోరీస్లో ఫస్ట్ పర్సన్లో చెప్పడం అనేది ఒక టెక్నిక్. ఫస్ట్ పర్సన్లో చెప్తే నేను అనుభవిస్తున్నాను కాబట్టి, పాఠకుడు కూడా నేను అని చదువుకుంటాడు కాబట్టి, ఆ నేను అనుకోవడంలో పాఠకుడు ఈ కథతో తాదాత్మ్యం చెందుతాడు. సో ఈ ఏదైతే నేను అని చెప్తున్నాడో వాడు ఏం చూపిస్తే అది చూస్తాడు, వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తాడు. ఈ నేను ఏం అనుభవిస్తే పాఠకుడు కూడా అది అనుభవిస్తాడు. ఇది ఒక టెక్నిక్. ఇక్కడ మూడ్ క్రియేషన్, రోడ్డులో ఎదుటి వైపు నుంచి వాహనాలు రావట్లేదు. మీ అమెరికాలో రైట్ డ్రైవింగ్, ఇండియాలో లెఫ్ట్ డ్రైవింగ్. కాబట్టి వీడు ఇటు వెళ్తున్నప్పుడు ఎదుటి వైపు నుంచి వాహనాలు రావట్లేదు, అంటే టోల్ గేట్ అటువైపు వాహనాలు అటు ఆగిపోయినాయి, ఇటువైపు వాహనాలు చీకటి పడగానే ఇటు ఆగిపోయాయి. సో మా వైపు వాహనాలు అక్కడే హోటల్ దగ్గర ఆగిపోతున్నాయి, దాంతో రోడ్డు మీద మేమే ఉన్నాం, వేగం పెంచాను పాట పాడుతూ. ఇది కూడా ఒకటి ఏంటంటే క్యారెక్టర్ భయపడట్లేదు, దయ్యాలే భూతాలే వీళ్ళందరూ మూర్ఖులు ఇక్కడ ఆగిపోతున్న వాళ్ళు అని పాట పాడుకుంటూ కారు వేగం పెంచాడు. ఇంతలో హఠాత్తుగా రోడ్డుపై మనుషులు కనిపించారు, ఉలిక్కి పడ్డాను, కంగారు పడ్డాను, బ్రేకుపై బలంగా ఒత్తాను హార్న్ కొడుతూ. దిస్ ఈజ్ వాట్ యూజువల్లీ డ్రైవర్స్ డూ, ఒక పక్క హార్న్ కొడుతూ కారు నొక్కుతారు. సో ఇలా మనము నిజానికి దగ్గరగా వర్ణించడం, నిజం కాకపోతే అభూత కల్పనని పాట కూడా కొట్టిపడేస్తాడే దయ్యాలే భూతాలేవని.
నిజంగా నేను అనుభవిస్తున్న ఫీలింగు, ఆ టైంలో నేను అక్కడ ఉంటే ఎలా రియాక్ట్ అవుతాను, ఇవన్నీ అంటే రచయిత ఒక రచన చేసేటప్పుడు తాను వర్ణిస్తున్న దాన్ని రచయిత అనుభవించాలి. అనుభవిస్తేనే ఆ మామూలు పదాలకు కూడా ఒక శక్తి వస్తుంది. ఆ అనుభవించినది, ఆ శక్తి వల్ల పాఠకుడు కూడా అనుభవిస్తాడు. అందుకే మనకి ఎలా ఉంటుందంటే కొన్ని రచనలు ఆరంభించంగానే టకటకా చదువుతూ వెళ్ళిపోతాం. అదే కొన్ని రచనలు ముందుకు పోము. ఇక్కడ అనుభూతి, ఆ అనుభూతికి అక్షర రూపం ఇవ్వటం అనేటువంటి టెక్నిక్ ఉంటుందన్నమాట. సో ఎవరో మనుషులు వరుసగా రోడ్డు దాటున్నారు. చేతుల్లో తలలపై మూటలున్నాయి. ముసలి వాళ్ళు, యువకులు, ఆడవాళ్ళు, పిల్లలు తాము నడుస్తున్నది వాహనాలు వేగంగా వెళ్ళే హైవే పైన కాదు, తమ ఊళ్ళో వాహనాలు నడవని దారిలో నడుస్తున్నట్టు నింపాదిగా నడుస్తున్నారు. యూజువల్గా మనము హైవేలో ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తుంటాం. కొందరు ఊళ్ళో వాళ్ళకి ఈ హైవే కాన్సెప్ట్ ఇంకా అర్థం కాదు. వాళ్ళు రోడ్డు దాటుతుంటారు. ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద డ్రైవర్ టు అవాయిడ్ యాక్సిడెంట్, వాళ్ళది కాదు. సో ఇలా నడుస్తూ ఉంటారనమాట. సో ఇదంతా చూస్తున్నాడు. వాళ్ళు ఎంత హార్న్ కొట్టినా పట్టించుకోవట్లేదు. వాళ్ళ కళ్ళు చెవులు ఉన్నట్టు లేవు. ఇక్కడ డిస్క్రిప్షన్, వీఆర్ క్రియేటింగ్ ఏ మూడ్. కళ్ళు చెవులు ఉన్నట్టు లేవు. ఇటువైపు చూడటం లేదు, అంటే హార్న్ పట్టించుకోవట్లేదు. హార్న్ కొడుతూనే ఉన్నాను, ఎలాంటి స్పందన లేదు వాళ్ళలో. అప్పుడు గమనించాను, నా పై ప్రాణాలు పైనే పోయాయి. అంటే నేనేం చూస్తున్నానో అదే చెప్పడం అన్నమాట. దాంతో ఇప్పుడు ఎలాగంటే మనం ఒక లైట్ ఫోకస్ చేస్తే చీకటి గదిలో ఆ లైట్ ఫోకస్ ఎంత ముందో అంత దూరమే వెలుతురు పడుతుంది. ఆ చుట్టూ చీకట్లో ఉన్నది మనకు కనపడదు. ఇది సినిమాల్లో ఏం చేస్తారంటే వాడు ఒక చిన్న టార్చ్ వేస్తాడు, ఆ చీకట్లోనే కనిపిస్తుంది. అంతవరకే వెళ్తుంటే అంతవరకే వాడు అడిగేస్తుంటాడు. మనకి భయం వేస్తుంది, వెనక నుంచి ఎవడొస్తున్నాడు, చీకట్లోంచి ఎవడొస్తున్నాడు, ముందు నుంచి ఎవడొస్తున్నాడు. హఠాత్తుగా చీకట్లోంచి ఎవడన్నా రాగానే మనం ఉలిక్కి పడతాం. సో ఆ సినిమా టెక్నిక్ని ఇక్కడ రైటింగ్లోకి తీసుకొచ్చాం అనమాట. అయితే ఇది నా సొంతం కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడో రాశారు ఇలాంటి రచనలు. అండ్ ఇంకొకటి, నేను ఏం చేసినా విశ్వనాథ సత్యనారాయణ గారిలో దానికి ఒరిజిన్ ఉంటుంది. నేను పాశ్చాత్యుల్ని ప్రభావంతో రాసినా సరే అక్కడ విశ్వనాథ సత్యనారాయణ ప్రభావంలో ముంచే తీస్తాను అనమాట. ఇదేంటే నందో రాజా భవిష్యతి అనే నవల లోపల చీకటి కాగడా పట్టుకుని ఒక ఆయన మెట్లు దిగుతూ వెళ్తూ ఉంటాడు నీలమాగళ్ళలోకి. ఆ కాగడా వెలుతురు ఎంత దూరం పడుతుందో అంత దూరం మాత్రమే ఆయన వర్ణిస్తుంటాడు ఒక్కొక్క అడుగు వేసినప్పుడు. చీకట్లో ఏముందో అనే భావన క్రియేట్ చేస్తూ ద సేమ్ టెక్నిక్ అప్లైడ్ హియర్. సో వాడు బ్రేక్ పనిచేయటం లేదు. ఎందుకంటే బ్రేక్ పనిచేయటం లేదు, కారు వేగం తరగటం లేదు, పైగా పెరుగుతోంది యాక్సిలరేటర్ నొక్కకుండానే. నా కాలు బ్రేక్ బదులు యాక్సిలరేటర్ పడ్డట్టుంది. చెక్ చేశాను, బ్రేక్నే తొక్కుతున్నాను. భయంతో నా కళ్ళు పెద్దవయ్యాయి. పెద్దగా అరుపు నా ప్రమేయం లేకుండా నా గొంతు నుంచి వెలువడింది. సో మనం ఏం జరిగిందో చెప్తున్నాము, అసలేం జరిగిందో చెప్పట్లేదు, వీడి ఫీలింగ్స్ చెప్తున్నాము. సో యు ఆర్ టేకింగ్ రీడర్ అలాంగ్ విత్ యూ. సో కారు తిన్నగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సాధారణంగా డ్రైవ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే యాక్సిడెంట్ని ప్రివెంట్ చేయలేకపోతారో ఈ ఫీలింగ్, ఎదురుగా వాడు వచ్చేస్తున్నాడు, మనం ఏం చేయలేకపోతున్నాం, ఒక ప్యానిక్ సిచ్యువేషన్. సో వాళ్ళు అలాగే నడుస్తున్నారు. ఎంతకీ తెగటం లేదు వాళ్ళ నడక, అంతం లేకుండా వాళ్ళు రోడ్డు దాటుతూనే ఉన్నారు. మొత్తం గ్రామం ఎటో వలసపోతున్నట్టుంది. కారు వాళ్ళ దగ్గరకు వచ్చేసింది, వాళ్ళ మీదకు పోతోంది. అరిచి స్టీరింగ్ వీల్ అటు ఇటు తిప్పాను. స్టీరింగ్ నా మాట వింటం లేదు, ఎటు తిప్పినా వారి వైపే దూకుతోంది. కారుకు ప్రత్యేకంగా ప్రాణం వచ్చినట్టుంది. వారి పైకి దూసుకుపోతోంది కారు. కాదు కాదు, వారి మీద నుంచి వెళ్ళిపోతోంది. కళ్ళు మూసుకొని పెద్దగా అరిచాను. ఆశ్చర్యంతో కళ్ళు తెరిచాను, కారు ఎవరినీ తాకలేదు. వాళ్ళక్కడ అసలు లేనట్టు గాలిని కోస్తూ వెళ్ళిపోయింది. వణుకుతూ వెనక్కి చూశాను, రోడ్డు శూన్యంగా ఉంది. అంతా ఏమయ్యారు? ప్రభాకర్ వైపు చూశాను, అతనేమీ మాట్లాడలేదు. చీకట్లో అతని ముఖం సరిగా కనపట్లేదు. సో ఇలాంటి వర్ణనతో వాళ్ళు ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్తారన్నమాట. ఇలాంటి అనుభవాలు, ఇలా ఏమవుతుందో తెలియకుండా ఏదో అవుతుంటుంది, ఏదో అవుతుంది కానీ ఏమవుతుందో తెలియదు. తీరా వాళ్ళు టోల్ గేట్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి చీకటి పడుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి వాడికి దిగబుద్ధి కాదు. ఎందుకంటే టోల్ గేట్లో లైట్ వెలుగుతుంటాయి కానీ అంతా శూన్యంగా ఉంటుంది. అక్కడ ఉండాల్సిన మనుషులు లేరు. నాకు కారు అంటే ఇక్కడ వీడి ఒక రకమైన కారు దిగకూడదు అనేటువంటి భావన మనం చెప్పడం వల్ల పాఠకులు కూడా కలిగిస్తుంటాం. వీడి కారు దిగితే వీడికి ఏదో అవుతుంది, వీడు దిగకూడదు. మనకి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఫేమస్ ఇది ఉంది, అక్కడ ఒక బాంబు ఉంటుంది గదిలో, 9 మంది కూర్చుంటారు. ఆ బాంబు కొన్ని గంటలకు పేలుతుంది, ఇంకో 20 నిమిషాల్లో. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంతలో అరే బాంబు ఉందిరా అక్కడ అని ప్రేక్షకులు అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. హఠాత్తుగా వాళ్ళు మనం వెళ్దాం బయటికి అని లేస్తారు. అందరు చప్పట్లు కొడతారు తప్పించుకుంటున్నారని. అదే నాకు బయటికి రావట్లేదు, రాబుద్ది కావట్లేదు, ఇంకొకడు కూర్చుంటాడు. ఇలా ఒక సీన్ క్రియేట్ చేయటం అనమాట. సో వీడు దారి లోపలైన అనుభవాలు,
రకరకాల విచిత్రమైన అనుభవాలు, భయంకరమైన అనుభవాలతోటి ఇక్కడ ఏదో అవుతోంది, ఎండింగ్ వచ్చాము, ఏదో అవుతుంది. వీడు కారు దిగితే ఏదో అవుతుంది, దిగకూడదు, వీడికి కూడా దిగాలనిపించట్లేదు, అమ్మయ్య అనుకుంటాడు, కానీ పక్కనున్నవాడు దిగుతాడు. కాబట్టి తను కంపల్సరీ నాకు దిగక తప్పలేదు. కారులోంచి కాలు రోడ్డు మీద పెడుతుంటే మళ్ళీ వణుకు ప్రారంభమైంది. సో ఎండ్ గేమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ చుట్టూ రాత్రితో పాటు ఇంకా ఏదో ఆ గాలిలో ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన హారర్ స్టోరీస్ రాసేటప్పుడు సైన్స్ని కూడా తీసుకురావాలి. సైన్స్ విల్ మేక్ ఇట్ మోర్ అప్పీలింగ్. అండ్ దీనికి సైన్స్ కూడా కొంచెం తెలిసి ఉండాలి. సైన్స్ ఫిక్షన్ రాశాను, సైన్స్ కూడా చదివాం కాబట్టి సైన్స్ని ఇక్కడ తీసుకురావడం. గాలిలో ఏదో ఉందనిపించింది. మన సిద్ధాంతం ప్రకారము, ఫిలాసఫీ చాలా అవసరం దేనికైనా. మన సిద్ధాంతం ప్రకారము పంచభూతాలు, మనం శరీరాన్ని కాల్చేస్తాం, పంచభూతాల్లో శరీరం కలిసిపోతుంది. కానీ మన లివింగ్కి డెడ్కి మధ్య ఒక ఇంటర్మీడియట్ స్పేస్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ స్పేస్ అనేది ప్రపంచంలో ప్రతి విషయంలో కనిపిస్తుంది. ఏది యవ్వనానికి మన మధ్య నడి వయసుకి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, బాల్యానికి యవ్వనానికి మధ్య ఒక ఇంటర్మీడియట్ పీరియడ్ ఉంటుంది. అది అటు బాల్యము కాదు, ఇటు యవ్వనము కాదు. అలాగే రాత్రికి పగలికి మధ్య సంధ్యా సమయం ఉంటుంది, అటు రాత్రి కాదు, ఇటు పగలు కాదు, ద ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. అలాగే మన సిద్ధాంతం ఏంటంటే ఈ ఆత్మ కూడా పంచభూతాల్లో కలిసిన తర్వాత ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచి అధిభౌతిక ప్రపంచానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ ఉంటుంది. దే విల్ స్టే దేర్ అండ్ దెన్ గో. సో ఏవైతే ఆ పైకి వెళ్ళలేకపోతాయో అవి ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. అవే ఆ పిశాచాలు, ఇవన్నీ మన రకరకాల థీరీస్ ఉన్నాయి దీనికి సంబంధించి. అండ్ బికాజ్ అవి ఒక రూపం లేనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి మనం కూడా మంత్రాలు ఏవైతే చదువుతామో ఆ మంత్రాల ద్వారా ఏవైతే వేవ్లెన్స్ క్రియేట్ అవుతాయి, ఆ తరంగ దైర్ఘ్యాలు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ పిశాచాలు, ఆ ఆత్మలు వీటిని పట్టుకుని మన దగ్గరికి వస్తాయి. ఇలా రకరకాల థీరీస్ ఉన్నాయి, మంత్ర సిద్ధాంతాలు ఇవన్నీ చదివితే వస్తాయి. అవన్నీ తర్వాత. సో గాలిలో ఏదో ఉంది అని రాయటం వెనక దేర్ ఈస్ సంథింగ్ అని చెప్పడం అనమాట. సో కారు దిగగా తర్వాత కాలు అడుగు పెడుతుంటే జలధరించడం, ఇది కూడా ఒక మూడ్ క్రియేషనే. కారు దిగగానే శీతల పవనం దుప్పటిలా నన్ను చుట్టుకుంది. టోల్ గేట్ వైపు నడిచాను. అందరూ ఏమయ్యారు, క్యాష్ ఉందా తీసుకెళ్లారా అంటూ క్యాష్ బాక్స్ తెరిచాను. సో తరువాత జరిగింది అనుభవించాలా తప్ప మాటల్లో చెప్పడం కష్టం అని ఇక్కడ మనం జరిగేదంతా క్రియేట్ చేస్తాం అనమాట. క్యాష్ బాక్స్ తెరవగానే దానిలోంచి ఏదో గాలి ఒక్కసారిగా పైకి ఎగసినట్టు అనిపించింది. అంతే. ఆ తర్వాత ఆ గాలి పరవళ్ళు తొక్కుతూ సుళ్ళు తిరుగుతూ గాలిలోంచి మనుషులను కాదు గాలి ఆకారాలను సృష్టించినట్టుంది. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మనము రకరకాల ఇంగ్లీష్ సినిమాల్లో ఇలాంటి సీన్లు చూస్తుంటాం. గాలిలోంచి ముఖాలు రావటము, గాలిలోంచి మనుషులు రావటము, రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ లాంటి సినిమాలు. ఆ ఎండ్ గేమ్ వాడు బాక్స్ తెరవగానే ఎలా వస్తాయి. సో ఎంతోమంది ఆకారాలు లేనివారు గాలి ఆకారాలుగా తయారు చేస్తున్నవారు టోల్ గేట్ పై దాడి చేశారు. ఇతని మీద దాడి చేయట్లేదు, వాడు టోల్ గేట్ మీద దాడి చేశారు. వారు టోల్ గేట్ను ధ్వంసం చేయాలనే కసితో అందిన దానితో దాన్ని విరగొడుతున్నారు. కొందరు రోడ్డును తవ్వేస్తున్నారు, మరికొందరు కారును దోసేస్తున్నారు. అయితే అంతా నిశ్శబ్దంగా సాగుతోంది. యూ హ్యావ్ టు ఇమాజిన్ ది సిచ్యువేషన్. సాధారణంగా శబ్దాలతో మనుషుల్ని భయపెట్టడం చాలా సులభం, ఢమ్మనంగా ఉలిక్కి పడతాం. శబ్దం లేకుండా జరిగేది ఎక్కువ భయపడుతుంది. నిశ్శబ్దంలో ఉన్న ఫియర్ శబ్దంలో లేదు. శబ్దం మనకు ఒక రకమైన సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్కడే ఉన్నప్పుడు భయం వేసినప్పుడు పాటలు పెట్టుకుంటాం, మ్యూజిక్ వింటాము, లేకపోతే ఏం తోచకపోతే మాట్లాడతాం. మన వాయిస్ వింటుంటేనే మనకు ధైర్యం వస్తుంది, మనలో మనం పాట పాడుకుంటాం. కానీ నిశ్శబ్దాన్ని ఛేదించడం చాలా కష్టం. నిశ్శబ్దం కలిగించే ఫియర్ ప్రపంచంలో ఏది దాన్ని సాటిలేదు. అందుకే ఐ ఆఫ్ ద స్టార్మ్ లోపల తుఫాను గాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత వచ్చే నిశ్శబ్దానికి భయపడతారు, ఎందుకంటే వెనకాల మరో భయంకరమైనది పొంచి ఉంది కాబట్టి. సో ఈ రకమైన దీని లోపల నిశ్శబ్దంలో వీళ్ళు టోల్ గేట్ మీద దాడి చేస్తున్నారు. వారు టోల్ గేట్ను ధ్వంసం చేయాలనే కసితో అందిన దాంతో దాన్ని విరగొడుతున్నారు. కొందరు రోడ్డును తవ్వేస్తున్నారు. ఇదంతా అయింది. సో ఇదంతా నిశ్శబ్దంగా సాగుతోంది. అది మరీ భయంకరంగా ఉంది. టోల్ గేట్ను వారు కొడుతున్నారు, తంతున్నారు, కానీ టోల్ గేట్కి ఏమీ కావటం లేదు. ఇంతలో ఓ మహిళ లాంటి ఆకారం నా దగ్గరకు వచ్చింది. ఆ గాలిలో లీలగా ముఖం కనిపించింది. ఏడుస్తోంది, కంటి నుంచి నిప్పులు కురిపిస్తోంది. పిల్లవాడిని చూడండి అన్నట్టు గాలి కదిలింది. ఆమె చేతిలోంచి ఏదో అందించింది. అప్రయత్నంగా చేతులు చాచాను. తిండి లేక బాణపొట్టతో పుల్లల్లాంటి కాళ్ళతో ఉందా పిల్లవాడి శవం. చాచిన చేతులు వెనక్కి తీసుకున్నాను. చల్లని గాలి నా చేతులను స్పృశించి గాలిలో కలిసిపోయింది. చెవున కేక పెట్టి పడిపోయాను. ఇది డిస్క్రిప్షన్. అంటే ఇలాంటి డిస్క్రిప్షన్ విల్ క్రియేట్ ఒక రకమైన
మరీ భయంకరమైన జలధరింపు కాదు, కానీ ఊహిస్తే ఆలోచిస్తే ఒక రకమైన వెన్నులోంచి చలి వచ్చి ఒక థ్రిల్ చిల్లు ఇక్కడ. సో కథ ఏంటంటే, ఆ రామాపురం వాళ్ళు తమ భూముల్ని అమ్మటానికి ఇష్టపడరు, కానీ ఆ భూముల్ని వీళ్ళ కాంట్రాక్టర్ ప్రకారము ఆ భూముల్ని ప్రభుత్వ పరం చేయాలి ఇది కట్టడానికి. దే రెసిస్ట్, దే ఫైట్, ఉపవాస దీక్షలు చేస్తారు, రకరకాల గోళాలు చేస్తారు, కానీ ప్రభుత్వానికి చివరికి లొంగక తప్పదు. ఒకరోజు హఠాత్తుగా అక్కడ పరశురామ ప్రీతి అయిపోతాయి, వాళ్ళ గుడిసెలు వాళ్ళ ఇళ్ళు అన్నీ కాలిపోయేదాటి ఏదో ఇచ్చిన కంపెన్సేషన్ తీసుకుని కట్టుబట్టలతో వాళ్ళు వదిలి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయినా వాళ్ళ కసి తీరట్లేదు. ఆ కసి తీర్చుకోవడం కోసం వాళ్ళు ఇప్పుడు ఆ టోల్ గేట్ దగ్గర వచ్చే వాటన్నిటికీ ఇలా కనిపించి ధ్వంసం చేస్తూ, యాక్సిడెంట్లు చేస్తూ, ఇక్కడ ఎవరు పని చేయకుండా చేస్తూ దాన్ని చేస్తున్నారు అనమాట. అని తీరా చూస్తే వీటితో పాటు ఇంకొకతను వస్తాడు, ప్రభాకర్ అని. ఇప్పుడు వీడు ఒక్కడే ఉన్నాడు, అక్కడ పడున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రాత్రిపూట ఎందుకు వచ్చారని తిడుతూ ఉంటే, నాతో పాటు ప్రభాకర్ వచ్చాడు, ప్రభాకర్ ఏడి అని అడుగుతారు. ప్రభాకర్ ఏడి అంటే, ప్రభాకర్ ఇంకెక్కడ ప్రభాకర్, అతను కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోయి 3 రోజులైంది, ఈ ఊరి వాడే అతడు అని చెప్తాడు. సో హీ హాస్ ట్రావెల్డ్ ఆల్ అలాంగ్, నాట్ విత్ ఏ లివింగ్ పర్సన్. సో అది మరింత చిల్లు కలిగిస్తుంది. సో ఆఖరికి ఏంటంటే, వాళ్ళు ఇలా పోరాడారు కాబట్టి ఆ టోల్ గేట్ని మనం అక్కడి నుంచి మార్చేయటం మంచిది అని వీడు రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేస్తే అక్కడ వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ పోరాటం ఆగిపోలేదు, వాళ్ళు చచ్చిపోవడంతో ఆ పోరాటం ఇంకా కొనసాగుతోంది అని చెప్తాడు. సో ఈవెన్ ఆఫ్టర్ డెడ్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అప్పుడు టోల్ గేట్ మార్చారు, సమస్య పరిష్కారమైంది, కానీ ఆ రోడ్లో యాక్సిడెంట్లు ఇంకా అవుతూనే ఉన్నాయి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఈ కథ చదివిన తర్వాత హైవేలో టోల్ గేట్స్ దగ్గర హైవేలో రోడ్డు క్రాస్ చేసే మనుషులు చూసిన వాళ్ళకి ప్రతిసారి ఒక రకమైన చిల్లు కలుగుతుంది. అండ్ ఈ రచన ఎలా ఉండాలంటే, ముందు వాళ్ళు రోడ్డు మీద కనిపించిన వాళ్ళు గాలి, వాళ్ళు నిజం కాదు, పిల్లల్ని ఎత్తుకుని పోతున్నారు, ఏడుస్తున్నారు, తిండి లేకుండా ఉన్నారు. ఎండింగ్కి మనకు క్లారిఫికేషన్ దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ద ఆర్ట్. అంటే ఎక్కడా మీకు అసంబద్ధమైన పదం ఒకటి లేకుండా, అనౌచిత్యం లేకుండా, అన్ని నిజానికి దగ్గరగా రోడ్డు దాటేటప్పుడు మనకు కలిగే అనుభవాలు, ఏదైనా అనుకోని కనిపించినప్పుడు కలిగే షాక్, ఇవన్నీ వర్ణిస్తూ ఒక మామూలు అనుభవానికి రాని దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి మనము పాఠకుడిని తీసుకొస్తాం అనమాట. ఈ స్టోరీలో నిజానికి ఇటువంటిది లేదు, దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఏమీ లేదు అన్న వాళ్ళు కూడా మేబీ అనేటువంటి పరిస్థితి స్టోరీ పూర్తయ్యేటప్పటికి తీసుకురావాలన్నమాట. త్రూ డిస్క్రిప్షను, త్రూ రీజనింగ్. వీఆర్ రీజనింగ్ పీపుల్. మనకి పెద్దానికి ఒక కారణం కావాలి, కారణం ఉంటేనే మనకి అర్థమవుతుంది. మన కార్యకారణ సంబంధం లేనిదే ఏమీ లేదు ఈ ప్రపంచంలో, మన సిద్ధాంతం కూడా చెప్తుంది, మన తత్వం. కాబట్టి ఒక కార్యము, దానికి కారణము, ఆ కారణాన్ని కూడా లాజికల్గా తీసుకుంటూ రావటము, అల్టిమేట్ స్టోరీ ఎండ్ అవటం. ఇప్పుడు చెప్పండి, హారర్ స్టోరీలో సామాజిక స్పృహ ఉండొచ్చా, ఉండకూడదా? నికోలాయ్ గోగోల్ కథ రాశాడు. ఒకటి నల్లటి ఓవర్ కోటు కోల్పోతే ఆఖరికి ఆ కోట్ ఎవరు వేసుకున్న వాడో ఆ కోటుకో లాక్కుంటూ ఉంటాడు. అది ప్రపంచంలో అద్భుతమైన కథ, ఓవర్ కోట్. తెలుగులో రామాపురం టోల్ గేట్, ఇది కథే కాదు, ఇటువంటి కథలు రాయకూడదు. ఇది తెలుగు సాహిత్య పరిస్థితి. నా పోరాటం దీని గురించి. ఒకతను, నేను రైల్లో వస్తున్నప్పుడు ఒక విమర్శకుడు, మామూలుగా మీరు ఎందుకు రాస్తారండి చిల్లింగ్ స్టోరీస్ అని అడిగితే ఈ కథ చెప్పాను. ఈ కథ చెప్తే ఎలా ఉంది అన్నాడు. అదే నాకు గోగోల్ రాసిన ఓవర్ కోట్ గుర్తొచ్చింది అన్నాడు. మరి ఓవర్ కోట్ గొప్ప అయినప్పుడు ఇది ఎందుకు గొప్ప కథ కాదు అన్నాడు. ఇది కథ కాదండి, ఇట్లాంటి రాయకూడదండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో మనం తలుపులు ఎప్పుడూ మూసే ఉంచుకుంటాం, బయట వెలుతురు లేదని గోల చేస్తాం. సో ఇది మన తెలుగు సాహిత్య పరిస్థితి. సో ఇది ఫస్ట్ కథ మాత్రమే. ఇలాంటివి 65 కథలు దీనిలో ఉన్నాయి. 65 కథల్లోనూ ఇటు సామాజిక స్పృహ తీసుకురావటము, మీకు కామెడీ హారర్ డైరెక్ట్గా మన ఆస్కార్ వైల్డ్ రాశాడు, క్యాంటర్విలే ఘోస్ట్ అని. ఆ స్టైల్లో రాశాం. అతని కృతజ్ఞతలు కూడా చెప్పాను. దానిలో ఏంటంటే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కుంటా దయ్యాల ఇల్లు అని ఎవరు అవి కొనరు, చీప్గా వస్తుందని వీళ్ళు కొనుక్కుంటారు. ఒక ఫ్యామిలీ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ 2 kids, 2 to 3 kids. ఇంకా వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళ అనుభవాలు, దయ్యాలు ఏమిటి, తమను చూడంగానే మనుషులు భయపడి పారిపోవటము వాటికి అలవాటు. ఇక్కడేమో ఒక చిన్న పాప వాళ్ళ అక్కకి అన్నకి దయ్యం కనిపించింది, నాకు కనిపించలేదు కాబట్టి నాకు దయ్యం కావాలి, ఇప్పుడు చూపించాలని ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపుకి దయ్యాలే భయపడి పారిపోతూ ఉంటాయి. ఇక
భార్యని బెదిరిద్దాం అనుకుంటే ఆమె కరాటే నేర్చుకుంది. మా నాన్న చిన్నప్పుడే నాకు కరాటే నేర్పించాడు, ఆడపిల్లలకి ఆత్మరక్షణ అవసరం అని చెప్పి దయ్యాలతో కరాటే ఈ దుప్పట్లు ఉంటాయి కదా, దుప్పట్ల కరాటే చేస్తుంది అనమాట దయ్యాలతోటి. చివరికి తాము పాడు చేసినవన్నీ మళ్ళీ సర్దిపోవాల్సి వస్తుంది. కిందకి పోయి నానమ్మ ఉంటుంది, ఆమెను బెదిరిద్దాం అనుకుంటుంది దయ్యాలు. ఆమె కూర్చోబెట్టి వాళ్ళకి తన చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి ఎలా చేసిన అవన్నీ కూర్చోబెట్టి చెప్తుంటాయి ఆ దయ్యాలకి. ఇంతలో పాప 5 ఏళ్ల పాప కర్ర పట్టుకుని ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర తెలుగు ఇక్కడ చిన్నపిల్లల్ని కర్రలు పెట్టి పాఠాలు నేర్పించే అలవాటు ఉండేది. సో అలాగా దయ్యాల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్తుంటుంది. ఇక్కడ పాఠాల నుంచి పారిపోవాలా, అక్కడ కథల నుంచి పారిపోవాలా, అక్కడ కరాటే నుంచి పారిపోవాలా, తెలియక ఉక్కిరి బిక్కిరి దయ్యాలన్నీ వదిలి పారిపోతే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇలా హాస్యం కూడా క్రియేట్ చేయొచ్చు మనం. హారర్ స్టోరీ అంటే బెదిరించడమే కాదు, హాస్యం క్రియేట్ చేయొచ్చు. అండ్ హారర్ స్టోరీ అంటే కేవలము దయ్యాలు భూతాలు బెదిరింపులే కాదు, దీని లోపల మనం ఇండియన్ ఫిలాసఫీ కూడా చెప్పచ్చు. ఇండియన్ ఫిలాసఫీ చెప్పిన కథలు కూడా ఉంది. ఎలాగంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడేమో చిన్నప్పుడే అన్నీ వదిలేసి సన్యాసిగా వెళ్ళిపోతాడు. ఇంకోడేమో ఈ ప్రపంచంలో మామూలు ప్రపంచంలో ఉంటూ డబ్బులు సంపాదిస్తాడు, కానీ డబ్బులతో పాటు రోగాలు కూడా సంపాదిస్తాడు. ఓ 30 ఏళ్ళ తర్వాత ఇద్దరు కలుసుకుంటాడు. ఆ యోగా చేస్తున్న అతను ఇంకా ఫ్రెష్గా ఇదిగా ఉంటాడు, ఇతనేమో రోగాలతో ఉంటాడు. సో ఇక్కడ రకరకాల మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఈ ప్రపంచం ఏమిటి, ఈ పంచభూతాల్లో మనం వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టార్ డస్ట్. నక్షత్రాల్లో ఏ మెటీరియల్ ఉందో మనలో కూడా అదే మెటీరియల్ ఉంది. సో వీఆర్ కనెక్టెడ్ విత్ ద యూనివర్స్. ఇలాంటి రకరకాల థీరీస్ మనం ఏవైతే ఉన్నాయో, పంచభూతాల్లో మనం చూసుకోవాలి, చెట్లు మనమే, ప్రకృతి మనదే, ఇలా చెప్పుకుంటున్నవాడు ఆఖరికి వాడికి ఒక శక్తి అనమాట వచ్చు, ఎదుటివాడి రోగాన్ని తాను గ్రహించి వాడికి హీల్ చేయడం అనమాట. ఇది హీలింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి మన దానిలో. సో ఆ హీలింగ్ టెక్నిక్ ద్వారా ఏమవుతుంది, ఆఖరికి ఇతను ఏం గ్రహిస్తాడు, ఇలాంటి కథలు ఉన్నాయి. సో ఇంకొక కథలో ఏంటంటే మనకి యాక్చువల్గా ఇది ఐ రోట్ దిస్ బిఫోర్ కరోనా. అందరూ కాలినడకన ఊళ్ళో వదిలి పట్టణానికి వస్తూ ఉంటారు. పట్టణానికి వస్తూ ఉంటే దారి లోపల ఎంతో మంది పడి చనిపోతూ ఉంటారు. సో మన హీరో కూడా పల్లె వదిలి పట్టణానికి రావటము, దారిలో అతను తిండి లేక చనిపోతుంటే ఒకళ్ళు వచ్చి అతనికి సహాయం చేస్తారు. సహాయం చేసిన తర్వాత చూస్తే యాక్చువల్లీ వాళ్ళు ఏమిటంటే ఇలా పట్టణానికి వస్తూ వస్తూ దారిలో చనిపోయిన వాళ్ళు ఇతరులకి సహాయం చేయాలని దయ్యాలు మనుషులకు సహాయం చేస్తుంటాయి, కానీ మనుషులు మనుషులకు సహాయం చేయరు. పోయేవాళ్ళు దారి పక్కన పడుకున్న వాడికి కొంచెం తిండి ఒక ఏది ఇవ్వరు అనమాట. వాళ్ళు పడ్డాడు వాడి కర్మ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దయ్యాలే వీళ్ళకి సహాయం చేస్తుంటాయి. ఎవరైతే చచ్చిపోతాడో వాడిని కూడా తమ సేవాదళంలో కలుపుని మళ్ళీ ఇంకా వస్తున్న వాళ్ళకి సహాయం చేస్తుంటాయి. సో దీనిలో కూడా మళ్ళీ తత్వము ఇవన్నీ చెప్పటము, ఈ వర్ణనలు. అంటే హారర్ స్టోరీలో సామాజిక స్పృహ ఉండదు అన్న వాళ్ళకి సాహిత్యం గురించి విమర్శ గురించి తెలీదు. కావాలంటే ఇవి చదివి సామాజిక స్పృహ ఎలా పెట్టచ్చో చూడండి. ఇంకొక కథ ఉంది, సామాజిక స్పృహ అంటే గుర్తొచ్చింది. ఒకళ్ళ 26 ఏళ్ల పిల్లోడు, పాపం యంగ్ పిల్లవాడు, స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఎవరో తోసినట్టు పడిపోయి చచ్చిపోతాడు. చచ్చిపోతే వీళ్ళకి ఏంటంటే ఆ పిల్లవాడి ఆత్మతో సంభాషించాలి, అసలు ఏమిటి వాడి మనసులో ఏముంది, ఏం జరిగింది తెలుసుకోవాలని కోరుకుంటుంది. ఇలాగే మనకి మీడియేటర్స్ ఉంటారు కదా, ఆ మీడియేటర్స్ దగ్గరకు వచ్చి మా అబ్బాయి ఆత్మతో నేను సంభాషించాలి అంటారు. ఆ మీడియేటర్ దగ్గర నేను అంటే కథ చెప్పేవాడు ఉంటాడు. కథ ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి. సో కథ చెప్పేవాడు ఎందుకు ఉంటాడంటే దానికి కూడా కారణం ఉంది. ఇలా దయ్యాల్ని ఆహ్వానించేటప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ థీరీస్. ఏంటంటే ఆత్మ ఎప్పుడు శరీరాన్ని కోరుకుంటుంది, బికాస్ శరీరం కోరుకుంటేనే దానికి ఒక అస్తిత్వం వస్తుంది, ఇట్ కెన్ ఎంజాయ్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ దయ్యాల్ని ఆహ్వానించే వాళ్ళకి చాలా డేంజర్ ఏంటంటే అవి ఎప్పుడు వీడి శరీరంలో దూరుతాయో వాడికి తెలియదు. ఈ అంటే దే నీడ్ ఎ పర్ఫెక్ట్ బాడీకి. అందుకే మన వాళ్ళు పళ్ళు పీకితే వాడి మంత్రాలు పనిచేయని కొందరు పళ్ళు పీకుతారు మంత్రాలు అనేవాళ్ళవి. సో వీడు ఒక కర్ర పట్టుకుని ఉంటాడనమాట. ఎప్పుడైతే దయ్యాలు వీడి బాడీలోకి రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు కాలో చెయ్యో విరగొట్టాలి వాడు, అప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి. సో వీడు ఆ దయ్యాల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు, వాళ్ళ అబ్బాయిని ఆహ్వానించిన తర్వాత ఎందుకో వీడికి భయం వేస్తుంటే ఎవరైతే అదంతా వర్ణించాం అక్కడ, మూడు ఎలా ఉంటుంది, అవి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ రకరకాల పుస్తకాలు, రకరకాల యోగులు లేకపోతే ఫారిన్ లో కూడా చాలా మంది వీటి మీద రీసెర్చ్ చేశారు. దయ్యాలతో సంబంధించిన మీడియేటర్స్ ఉన్నారు, యోజా బోర్డు ఉంది, ఇలా రకరకాల ఇవన్నీ కలిపి ఒకటి తయారు చేయటం అనమాట. సో అవి వస్తుంది, వాడికి చెప్తాడు మీ అబ్బాయి మీరు ఆల్రెడీ ఒక పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఇంకొకళ్ళు వద్దనుకుని మీరు గర్భస్రావం చేయించుకున్నారు, ఆ ఎవరైతే ఆత్మ రాబోయి ఆగిపోయిందో అది ఇప్పుడు ఇది చేస్తుంది అది అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. ఆ టైం లోపల వీడి మీదకి దయ్యాలు రావాలని ట్రై చేస్తాయి. మన హీరో పక్కన ఉన్నవాడు వాడి కాలు విరగొడతాడు. కొన్ని రోజుల తర్వాత అడుగుతాడు అసలు ఏమైంది ఆ రోజు అంటాడు. అంటే ఏమైంది అంటే యాక్చువల్గా
వాళ్ళ అబ్బాయి ఆత్మ రాలేదు అంటాడు. మరి ఏంటి అట్లా చెప్పి పంపించండి, ఇదంతా కామన్గా ఉంటుంది కాబట్టి చెప్పి పంపించాను. మరి ఏం వచ్చాయి అంటే చెప్తాడు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లాడు కావాలని ట్రై చేస్తుంటే మళ్ళీ ఆడపిల్లలే వచ్చారు, 3 సార్లు కన్సెప్షన్ ఆడపిల్లలే, కాబట్టి నేను వాళ్ళని ఆ స్థాయిలోనే చంపేశాను. ఆ ముగ్గురు ఇప్పుడు శరీరం కావాలని నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు వచ్చి నా శరీరంలో దూరాలని ట్రై చేస్తున్నారు అని, కానీ నువ్వు అప్పుడు నన్ను దగ్గరుండి రక్షించావు అన్నవాడు మళ్ళీ హఠాత్తుగా ఆగిపోతాడు. ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గురు మళ్ళీ వచ్చి వీడి శరీరంలో దూరుతారు, ఇప్పుడు బాగైంది కదా. అది కదా సామాజిక స్పృహ అంటే. పక్కన పెట్టండి, దిస్ ఈస్ గివింగ్ ఒక సందేశం ఇస్తుంది. కనీసం చదివిన వాడికి అరే ఒక ఆడపిల్ల కాబట్టి చంపేయటము. ఈ మధ్య మనం చాలా మందిని చూస్తున్నాము, ఒక పిల్లవాడు చాలని తర్వాత కన్సెప్షన్ అయితే చంపేయటము. వ్యక్తిగతంగా నాకు అది, నేను దాన్ని సమర్థించను. ఇతరులు సమర్థించుకుంటే ఎవరిష్టం, ఎవరి సంస్కారము, ఎవరి ఇష్టము, ఎవరి అనుభవాలు వాళ్ళవి, దాని మీద నేను కామెంట్ అయ్యాను. కానీ మనకి ఇప్పుడు బోర్డ్ అని నియంత్రణ పద్ధతులు ఉండగా ఎడ్యుకేటెడ్ కూడా ఇలా చేయటము, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పూర్వకాలంలాగా 11-12 మంది ఇప్పుడు అవసరం లేదు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ ఫ్యామిలీ వల్ల వచ్చే మానసిక సమస్యలు, అటువంటి కథ కూడా ఒకటి ఉంది. ఒకడే పిల్లవాడు ఉంటాడు, తమకున్న ఆస్తి అంతా వాడే అని వాడు అడిగింది తీరుస్తారు. లేటర్ ఇన్ లైఫ్ ఫెయిల్యూర్ని తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి, అనుకున్నది కావాలనేటువంటి పట్టుదలలు వస్తాయి. సో దీనివల్ల వచ్చే ఇప్పుడు వెస్టర్న్ ఏవైతే అనుభవిస్తున్నదో వెస్టర్న్ సొసైటీ, అవన్నీ ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చి మనం కూడా అనుభవిస్తున్నాం. నేను సైకాలజీలో ఎంఏ కూడా చేశాను. సో ఈ రకమైన పరిస్థితులు ఇటువంటి కథ రాశాను అనమాట. సో గర్భస్రావాన్ని సమర్థిస్తున్నానా విమర్శిస్తున్నానా అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. సో ఇలాంటి కథలు ఉన్నాయి. ఇంకో కథలో ఇలా దయ్యాలతో మాట్లాడుతున్నట్టు చెప్పి మోసపుచ్చేటువంటి బాబాల కథలు కూడా ఉన్నాయి, పబ్లిషర్ల కథలు కూడా ఉన్నాయి, రైటర్ల కథలు కూడా ఉన్నాయి. ఒక గోస్ట్ రైటర్ తన వేరే వాడితో రాయించుకుని వాడితో కథల ద్వారా ఇతని పేరు సంపాదించేసుకుంటాడు. సో దానికి సంబంధించిన ఒక గోస్ట్ రైటింగ్ స్టోరీ ఉంది. దానిలో కూడా ఎట్లా ఉంటుందంటే, ఆ గొప్ప రైటర్ కాబట్టి నేను అతని గురించి రీసెర్చ్ చేయాలని వెళ్తాను. సో మాట్లాడుతూ ఉంటే ఒక పుస్తకం పేరు కనిపిస్తుంది. ఆ రచయిత రాసిన అన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ పుస్తకం ఎక్కడా దొరకదు. రైటర్ని అడిగితే మాట్లాడు. సో ఇతని ఆ పుస్తకం ఎక్కడ, ఎవరైతే చెప్పాడో ఇతనికి ఆ పుస్తకం ఉందని, అతని దగ్గరికి వెళ్తే ఇతను వెళ్ళే టైంకి అతను చనిపోయి ఉంటాడు, హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి. సరే మళ్ళీ ఆ పుస్తకం ఎక్కడుంది అంటే ఎవరో పబ్లిష్ చేశారని తెలుస్తుంది. ఆ పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడు. ఆ చెత్త పుస్తకం అది పబ్లిష్ చేసినప్పటి నుంచి నా ఇది పోయింది, మొత్తం గోడౌన్ అంతా కాలిపోయింది అంటే ఒక్క కాపీ కూడా మిగలలేదు అంటాడు. ఒకటో రెండో మిగిలిన ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, లైబ్రరీకి ఇచ్చేసాను నేను అంటాడు. అని వాడు చెప్తుండగానే వాడు మళ్ళీ వాడి ఇంట్లో ఒక మంట అంటుకుంటుంది, వాడు చచ్చిపోతాడు. ఇక లైబ్రరీకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. లైబ్రరీని కూడా అరే ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంటూ ఉంటాడు. తీరా ఇక్కడ ఉంది అని పిలిచే టైంకి మొత్తం ర్యాక్ మీద పడి ఆ లైబ్రరీని చచ్చిపోతాడు. సో ఇలా పుస్తకం పేరెత్తిన వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. సో ఇతను ఆ పుస్తకాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం, చివరికి ఏమవుతుంది అనేది ఈ ఘోస్ట్ రైటర్ కథ చదివి తెలుసుకోవాలి. రైటర్స్ గురించి ఇంకొక కథ ఉంది, ఈ కథ పూర్తిగా చెప్తాను. ఇదేంటంటే ఒక రైటర్ పాపం గొప్ప రైటరు కానీ ఆదర్శ రైటరు చచ్చిపోతాడు. చచ్చిపోగానే పబ్లిషరు ఆ ఎడిటరు రైటర్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అతని వీడియో పట్ల జాలి చూపిస్తారు. వాడు చాలా గొప్పవాడండి, గొప్ప రైటరు, తన శక్తి తనకు తెలీదు, ఏవో రాస్తూ పోయాడు తప్పించి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం తెలీదు. నీకు ఒక ఎప్పుడు జీవితంలో బతకాలని డబ్బు సంపాదించాలని ట్రై చేయలేదు, చాలా కష్టాలు పడతావు డబ్బు లేక నాకు తెలుసు, వాడి రచనలనే నాకు ఇచ్చేయమ్మా, నీకు నేను కొంత డబ్బు ఇస్తాను అవుట్ ఆఫ్ పిటి అని చెప్పి కొంచెం డబ్బు ఇస్తాడు. ఆమె ఇంకా మాయకురాలు, ఎందుకంటే భర్త ఎప్పుడైతే అన్ని పనులు మానేసి రాసుకుంటూ కూర్చుంటే రాసుకో బాబు అనే వీలు ఇచ్చిందో ఆమె చాలా అమాయకురాలని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆమె కూడా వాడు ఇచ్చిన చెక్కు చూసి వాడికి దండం పెట్టి చాలా గొప్ప పని చేశామని మొత్తం రచనలు అతనికి ఇచ్చేస్తుంది, పబ్లిష్డ్ అన్పబ్లిష్డ్. సో కార్లో కూర్చున్న తర్వాత ఎడిటర్తో అంటాడు, నేను చాలా గొప్ప బార్గెన్ చేశాను కదా అని. అంటే అందుకే మీరు ఇంత గొప్ప పబ్లిషర్ అంటాడు ఎడిటర్. ఇద్దరు వచ్చేసిన తర్వాత ఆ రాత్రి అతను రాసిన లేటెస్ట్ నవల వాడు చెప్తాడనమాట, మంత్రాల గురించి రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన కాల్పనిక రచన రాశాను అని చెప్తాడు. సో ఆ రచన చదువుతూ ఒక మంత్రం చదువుతాడు, దానిలో కోట్ చేస్తాడు. ఆ మంత్రం చదివిన తర్వాత అతనికి ఒక రకంగా అనిపిస్తుంది, ఏదో వాతావరణం మారుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చదివేటప్పటికి అది ఇంకొక రకంగా కనిపిస్తుంది ఆ మంత్రం, ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా వస్తుంది. ఇదేంటి అని పబ్లిషర్ని పిలుస్తాడు, మీరు చదివి చూడండి ఇది అని. ఆ పబ్లిషర్స్కి ఇంకో రకంగా కనిపిస్తుంది ఆ మంత్రం ఆ పబ్లిషర్కి. వీళ్ళ మంత్రాన్ని 4-5 సార్లు చదివేటప్పటికి చుట్టూ వాతావరణం మారిపోతుంది ఆ మంత్ర ప్రభావంతో. దిస్ ఈజ్ అంటే రైటరు బ్రహ్మ లాంటి వాడు. ఇందాకే చెప్పాము, రైటర్ ఈజ్ సుప్రీం, రైటర్ ఈజ్ ఎ క్రియేటర్, మిగిలిన వాళ్ళందరూ పారాసైట్స్. పబ్లిషర్ చనిపోయిన తర్వాత కూడా రైటర్ని నార్మల్గా ఎలాగో మోసాలు అనేవి ఇప్పుడు రైటర్లు, తెలుగు రైటర్లు, ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ బికమ్ అన్
నార్మల్. ఎవరైనా పిలిచి రైటర్కి డబ్బులు ఇచ్చే ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా ఏంటంటే రైటర్కి చెప్పకుండా అతని కథలన్నీ యూట్యూబ్లో చదివేసి వాళ్ళు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత వస్తే అంత, రాకుండా పర్లేదు కానీ ఎంత వస్తే అంత వాళ్ళు తీసేసుకుని పెద్ద పెద్ద పోర్లు పొందుతున్నారు. ఒక ఆమెను అడిగా నేను, అమ్మ నా కథ నాకు తెలియకుండా నువ్వు చదివావు అంటే కొంచెం నన్ను కూడా బతకనియండి సార్ అంది, డబ్బులు సంపాదించుకుని. అంటే రైటర్కి బతకాల్సిన అవసరం లేదు, ఆ రచయిత రాసినందుకు డబ్బులు ఇవ్వరు పత్రికలు, నేను కూడా మా సంచిక తరపున ఇవ్వట్లేదు. సో రైటర్కే డబ్బులు ఇవ్వము, పబ్లిషర్ రైటర్ సొంత డబ్బులు పెట్టుకుని చేయాలి. అమ్మకాలకి డబ్బులు రావు, రైటర్ అందరికీ పుస్తకాలు పంచుకోవాలి. ఆ రైటర్ కథ చదివిన వాళ్ళు కూడా రైటర్కి మమ్మల్ని బతకనియండి అంటారు. అదే రైటర్ క్రియేటర్, మిగిలినందరూ పారాసైట్స్ రైటర్ చుట్టూ. సో అలాంటి రైటర్ చనిపోయిన తర్వాత కూడా ఈ పబ్లిషర్ మోసం చేశాడు. సో రైటర్ హ్యాస్ టు టేక్ రివెంజ్, ఈ సుప్రీం. సో చనిపోయిన తర్వాత రివెంజ్ అంటే ఆ మంత్రం వీళ్ళు చదివేటప్పటికి దట్ యాక్టివేట్ సర్టన్ ఫోర్సెస్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ఇన్ దట్ రూమ్. దాంతో ప్రతిదీ మట్టి మట్టిలాగా మారిపోతూ ఉంటుంది. ఆ వర్ణన అక్కడ నార్మల్ వర్ణించాము. ఆ మట్టి మట్టిగా మారిపోవడం, టేబుల్, పుస్తకాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చెట్టు నుంచి వచ్చినవి, చెట్టు మట్టి నుంచి వచ్చింది, ఫ్రమ్ డస్ట్ టు డస్ట్. సో అన్ని మట్టిలాగా మారిపోతూ ఉంటాయి. చివరికి ఈ పబ్లిషర్ చూసేటప్పటికి పబ్లిషర్ మట్టిలాగా మారిపోతూ ఉంటాడు, ఆ ఎడిటర్ కూడా మట్టిలాగా మారిపోతూ ఉంటాడు. అందరూ మట్టిలాగా మారిపోయి పడిపోతారు. అప్పుడు పబ్లిషర్ జేబులో ఉన్న 2 నాణేలు మాత్రం టంగుమని కింద పడతాయి. అది కథ. సో సింబాలిజం అర్థం చేసుకోవచ్చు, అండ్ రైటర్ గ్రేట్నెస్ అర్థం చేసుకోవచ్చు, అంటే థ్రిల్లు ఉంది, చిల్లు ఉంది. సో ఇవి పనికిరాని కథలను కొట్టిపాడేస్తే అర్థం లేదు. పనికిరాని కథలు అన్న వాళ్ళే పనికిరాని వాళ్ళని నిర్మమాటంగా అంటాను. సో ఇటువంటి 65 కథలు ఉన్నాయి, 1, 2 కాదు. అండ్ మనకి కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళము, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటాము, చేసిన కర్మము చెడని పదార్థము వచ్చు నీ వెంట అంటాము. సో వీటన్నిటి ప్రకారం ఈ కథల లోపల మీరు గమనిస్తే జేమ్స్ హ్యాడ్లీ చేస్ కథ నవలలు చదివితే ఎవడికి ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్ష పడుతుంది, జర్ ఇస్ జస్టిస్. సో అలాంటి రీతిలోనే ప్రతి కథ వాడు చేసిన తప్పుకి వాడికి శిక్ష పడుతుంది. ఇంకొక కథ ఉంది, ఇప్పుడు ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని వాడు ఒక మంచు కొండ, అక్కడ యాక్చువల్గా నేను మనకు హిమాలయ పర్వతాలు ఏ పర్వతమో చెప్పకుండా రాశాను, దాన్ని అధిరోహిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ నాకు మౌంటైనీరింగ్లో కూడా అనుభవం ఉంది కాబట్టి ఆ ట్రెక్కింగ్ అవన్నీ వివరించాను. అక్కడ మంచు పర్వతాలు ఎలా ఉంటాయి, ఏమిటి అనుభవాలు, అక్కడ చిల్లు చిల్లు రెండు ఉంటాయి. జారి పడబోవటము, తప్పించుకోవటము, కింద చూస్తే కళ్ళు తిరగటము, పైన చూస్తే నీలి ఆకాశము, ఈ తెల్లదనము, ఆ తెల్లదనాన్ని కూడా మామూలు కళ్ళతో చూడలేము, నల్ల కళ్ళదా లేకపోతే కళ్ళు పోవటము, ఫ్రాస్ట్ బైట్లు, ఇవన్నీ నేను వర్ణించాను. తీరా దానిలో నలుగురు వాళ్ళ క్యారెక్టర్స్ వేరు వేరు, ఒకడు దేవుని నమ్మేవాడు, నమ్మనివాడు, ఒకడు ప్రకృతిని గౌరవించేవాడు, గౌరవించనివాడు, ఇలా రకరకాలుగా ఉంటే అక్కడ ఏంటంటే అర్ధరాత్రి పౌర్ణమి రోజు ఈ మంచు బిందువులు ఒక రకమైన విన్యాసం చేస్తాయి అన్నమాట. అది చూసి ఎవడు బతికి రాలేదు, చూసిన వాడు చెప్పలేకపోతున్నాడు. ఈ ముగ్గురు దాన్ని చూడాలని వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు, అందులో ప్రకృతిని నచ్చని వాడు దాన్ని నాశనం చేయాలని వెళ్తాడు. అప్పుడు అదే రేంజ్ తీసుకుంది. ఈ రక్షించాలనుకున్న ప్రకృతిని ప్రేమించేవాడు, అది చూసి ఆశ్చర్యం అద్భుతానికి లోనైన వాడు, వాడిని ఎలా రక్షించింది, ఇది కథ అన్నమాట. సో ఇలా ప్రతి కథలో మీకు ఒక తత్వం కనిపిస్తుంది. ఇంకొకటి మీకు 100th మంకీ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంది. అంటే 100th మంకీ ప్రిన్సిపల్ ఏంటంటే మనం కష్టపడి సెల్ ఫోన్ ఆపరేషన్ నేర్చుకుంటుంది మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి ఈజీ అవుతుంది, ఆ నెక్స్ట్ జనరేషన్కి ఇంకా ఈజీ అవుతుంది, తర్వాత జనరేషన్కి పుట్టుకతోటే సెల్ ఫోన్ పరిజ్ఞానం వస్తుంది. ఎలా వచ్చింది, దీన్ని 100th మంకీ సిండ్రోమ్ అంటారు. ఒకరు తన పరిశోధనలు చేసి ఈ మంకీలో ఒక కోతి ఒక విద్య నేర్చుకుందంటే 100వ కోతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విద్యతోటే ఆ కోతి పుడుతుందని. సో దీని ఆధారంగా ఒక థ్రిల్లింగ్ చిల్లింగ్ కథ రాశాము. ఇలా అనేక సైంటిఫిక్, ఇంకోటి రోహిణి శకట భేదనము, బగలముఖి ప్రయోగము. రోహిణి శకట భేదనం అనేది జ్యోతిష్ శాస్త్రపు సిద్ధాంతము, బగలముఖి ప్రయోగం అనేది తంత్రకి సంబంధించింది. ఈ రెండింటినీ కలిపి ఒక థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీ రాశాను. దానిలో జ్యోతిష్యాన్ని నమ్మనివాడు, నమ్మేవాడు. దీనికి సైంటిఫిక్ రీజనింగ్, ప్రపంచంలో అనేక షిప్పింగ్ కంపెనీస్ ఎలాగ గ్రహాలు, గ్రహగతులు, టైమింగ్ చూసి పంపిస్తాయి. మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా సరే జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి టైటానిక్ షిప్ రెక్ అయింది కూడా ఈ రోహిణి శకట భేదనం సమయంలోనే. మన గుజరాత్లో భూకంపం వచ్చింది కూడా రోహిణి శకట భేదనం సమయంలోనే. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ కథ రాయటం. అంటే కథ ఎంతటి కల్పన అయినా సరే ఇట్ షుడ్ బి బిలీవబుల్. పాఠకుడు ఎప్పుడైతే కథని నమ్ముతాడో ఇది కుదరదు, ఇది కాదు అనుకున్నంటే కథ పోయినట్టే. సినిమా అయినా కథ అయినా సేమ్ ప్రిన్సిపల్, ఇట్ షుడ్ బి బిలీవబుల్, లాజికల్, రీజనబుల్, రీజనింగ్కి లొంగాలి అది. దెన్
పాఠకుని ఒక్కసారి మనము మన వైపు తిప్పుకున్నామంటే ఇంకా ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్ళచ్చు. ఆల్రెడీ 1 అవర్ గంట అయిపోయింది అనుకుంటా నేను. ఇంకా నేను ఒక్క కథ తప్పించి మిగిలినవన్నీ పూర్తిగా చెప్పలేదు. ఇంకా తెలుగు కథకులు ఎవరు రాయనటువంటి అనేక టైప్ కథలు ఒక 65 మాత్రమే, అనేక అంటే బోల్డని కాదు, 65 మాత్రమే దీనిలో ఉన్నాయి. ఇంకా రకరకాల ప్రక్రియలు చేస్తున్నాను. ఇంకా బోల్డని హారర్ స్టోరీస్ రాసే ఉద్దేశాలు ఉన్నాయి. దీనిలో సైన్స్ ఫిక్షన్ హారర్ కూడా ఉంది. సైన్స్ ఫిక్షన్ మళ్ళీ అదొక మహా వృక్షం. దానిలో పలు రకాల హారర్ స్టోరీస్ ఉన్నాయి. సో ఫిలాసఫికల్ హారర్ ఉంది, ఒక జోక్ హాస్య కథ ఉంది, ఒక దయ్యాల కథలు ఉన్నాయి. దయ్యాలు లేకుండా కూడా క్రియేట్ చేసే కథలే. మన మనసులోంచే భయం వస్తుంది అంటానికి. ఉదాహరణకి పిల్లలు కలగని వాళ్ళు ఈ నాగదేవత ప్రతిష్ఠ చేస్తారు. మన భారతీయ ధర్మంలో పూజ అంటే ప్రతిష్ఠ చివరికి ఒక పసుపు ముద్ద పెట్టి దానిలోకి వినాయకుడిని ఆహ్వానిస్తుంది, వినాయకుడిలానే భావిస్తాం. ఒక విగ్రహంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తారు, రాయిలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తే రాయిలో దేవుడు ఉన్నాడని భావిస్తాము, దానికి ప్రాణం ఉందని భావిస్తాము. దట్ ఈజ్ అవర్ కల్చర్. సో దట్ మన సంస్కారము, మన నమ్మకము, మన ధర్మము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేనివాళ్ళు లేరు. కానీ నమ్మని వాళ్ళు కూడా నమ్మేట్టు చేయటమే మన రచయిత పని. సో దీని లోపల అలాగే ఒక ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. చేసి తెల్లారుజాము 4 గంటలకి గుడికి వెళ్ళి మనం ఒక అంటే నాగప్రతిష్ఠ అంటే ఒక పాము విగ్రహం తయారు చేసి దానికి ప్రాణం పోస్తారు. రాత్రి ప్రాణం పోసి రాత్రి ఇంట్లో ఉంచి తెల్లారుజాము 4 గంటలకి గుడికి వెళ్ళి దాన్ని ప్రతిష్ఠించాలన్నమాట. సో ఇంటి పైన పెట్టాము, పైన 2 రూమ్స్ ఉంటాయి, ఒక రూమ్లో పెట్టాము. ఆ పైకి ఎవరు వెళ్ళకండి, రాత్రిపూట ఎవరు పడుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో తలుపు తెరవకండి అని పూజారి చెప్తాడు. మన హీరో యాజ్ యూజువల్ నమ్మనివాడు. రాతికి ప్రాణం రావడం ఏంటి, రాత్రిపూట పాము గుడిలో రూమ్లో తిరగటం ఏంటి, శబ్దాలు వినపడటం ఏంటి, నథింగ్, నేను పైనే పడుకుంటా పక్క రూమ్లో అంటాడు. భార్య, భర్త, మామగారు అందరూ బతిమలాడతారు, నథింగ్ డూయింగ్, నేను పడుకుంటా అంటారు. సరే పడుకో, కానీ ఎట్టి పరిస్థితుల్లో తలుపు తీయకు అంటారు. సరే అని పడుకుంటాడు. ఇక పడుకున్నప్పటి నుంచి పక్క గదిలోంచి బుసలు వినిపించడం, ఏదో జరజర పాకుతున్నాం. ఇక భయంకరమైన సిచ్యుయేషన్ క్రియేట్ చేశాం. తలుపు తీయాలనుకుంటా కానీ తీయాలంటే భయం, నిజంగా పాము ఉంటే. సో ఇలా తెల్లారిదాకా గడుపుతాడు. తెల్లారిదాకా గడిపిన తర్వాత నెక్స్ట్ డే ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తారు. చేసిన తర్వాత అనుకున్నట్టే వాళ్ళకి కవలలు పుడతారు. ఇక్కడ దాకా కథ నడుస్తుంది. ఎండింగ్ ఏంటంటే వాడు పిల్లలకి 1 year వచ్చేదాకా ఎత్తుకోలేదు. కారణం ఏంటంటే వీడు దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు నాలుక బయటకు చేసి పాములాగా ఇలా ఇలా అంటున్నారు అనమాట వాడి దగ్గరికి రాగానే. అది కథ. సో దీనిలో ఒక సైకలాజికల్ సిద్ధాంతం ఏంటంటే మనం దేన్ని నమ్మకపోవచ్చు, కానీ ఈ మాట ఏదైతే ఉందో, ఒక మాట మనం వింటే మనసులో పడితే దాన్ని నమ్మకున్న దాని ప్రభావం మన మీద ఉంటుంది. సో మన హీరో నమ్మనివాడు, కానీ ఆ పక్క గదిలో పాము ప్రాణం వస్తుంది, తిరుగుతుంది, శబ్దాలు వస్తాయనేటప్పటికీ సజెసివ్ మైండ్కి సజెషన్స్ వెళ్ళాయి. సో హీ ఫీల్స్ దెమ్. నిజంగా ఉందా లేదా తర్వాత, ఏమీ లేదు అంటాం తర్వాత, కానీ ఎవరి అనుభవం వాళ్ళకి నిజం. సో వాళ్ళ అనుభవం నిజము అన్నట్టు వర్ణించడం రచయిత పని. సో దట్ పాఠకులకు కూడా అది నిజమన్న నమ్మకం కలగాలి. అండ్ ఎండింగ్ ఒక చమత్కారం, వాడి పిల్లల దగ్గర రాగానే పాములాగా నాలుక బయటకు తిరగటం, వీడు వాళ్ళని ఎత్తుకోలేకపోవడం. సో దట్స్ ఇట్. సో ఇలాగ ప్రతి కథ చదివిన తర్వాత థ్రిల్లు, చిల్లు, కాస్త ఆలోచనలు, కొత్త విషయాలు తెలియటం. ఇంకానే 65 కథలు ఇప్పుడు చెప్పే సమయం లేదు కాబట్టి ఇలా రకరకాల ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు రూపర్ షెల్డ్రేక్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఈ రిజనెన్స్ అనే థియరీ ఉందన్నమాట. ఇతను ఏ న్యూ సైన్స్ ఆఫ్ లైఫ్, ది రిబర్త్ ఆఫ్ నేచర్, 7 experiments that could change the world, dogs that know where their owner is coming, ఇలాంటి పుస్తకాలు రాశాడు. ఏంటంటే దీని లోపల అతను పెట్టిన సిద్ధాంతం, రూపర్ షెల్డ్రేక్ పెట్టిన సిద్ధాంతం ఆధారంగా ఒక హారర్ స్టోరీస్ రాశాను. ఇది ఒక్కటి దీనిలోంచి ఒక 2-3 లైన్లు చదివి వినిపించి నేను సెలవు తీసుకుంటాను. ఏంటంటే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం అన్ని లక్షణాలు వ్యక్తి జీన్స్లో ఉంటాయంటుంది, కానీ అది తప్పు. ఇది రూపర్ షెల్డ్రేక్ సిద్ధాంతం. ప్రపంచంలో ప్రతి అణువు చుట్టూ మార్ఫోజెనెటిక్ వలయం ఉంటుంది. ఈ మార్ఫోజెనెటిక్ వలయంలో జరిగే మార్పులు ప్రకృతిలో జరిగే పరిణామాలకు కారణాలు. మార్ఫోజెనెటిక్ వలయాల ద్వారా మార్ఫిన్ రిజొనాన్స్ ప్రసారం అవుతుంది. 100th మంకీ సిద్ధాంతానికి వస్తున్నాం అనమాట. సో సానుభూతి అంటే తెలుసు కదా, ఒక వస్తువు స్పందిస్తే ఆ స్పందన తరంగాల వల్ల మరో వస్తువు అలాగే స్పందిస్తుంది, దాన్ని రిజొనాన్స్ అంటారు. ఇక్కడ ఇటువంటి రచనలు రాసేటప్పుడు సాధారణంగా రచయితలు తెలుగులో ఇలాంటివి రాయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన తెలుగు పలు కారణాల వల్ల తెలుగు పాఠకులకి సైన్స్తో సంబంధం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సబ్ ఎడిటర్లుగా పత్రికల్లో ఉన్న వాళ్ళకు కూడా సైన్స్ గురించి తెలియదు. సో దాంతో ఏమవుతుందంటే మనం ఒక కొత్త విషయం చెప్పి సైన్స్ గురించి చెప్తే
ఇంగ్లీష్ రచయితలకు ఉన్న ఫెలిసిటీ తెలుగు రచయితలకి లేదు. ఇంగ్లీష్ వాడు రాసేస్తాడు డీప్ స్పేస్, అవుటర్ స్పేస్, డార్క్ స్పేస్ అని. తెలుగు వాళ్ళకి డార్క్ స్పేస్ అంటే ఏంటి మనం చెప్పాలి. చెప్పడంలో కథనం కుంటుపడకూడదు. మళ్ళీ ఎక్కడైతే కథ ఆగిపోయి మనం సైంటిఫిక్ సిద్ధాంతాలు చెప్తూ పోతామో పాఠకుడికి ముందే అర్థం కాదు, ఆపై కథ కదలట్లేదు. సో ఇవి అధిగమించి కూడా మనం కథలో కొత్త కొత్త విషయాలు చెప్పాలి, రాయాలి. సో అలాగా ఈ రచన లోపల ఈ రెజొనెన్స్, ఇవన్నీ ఈ షెల్డ్రేక్ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తే ఇప్పుడు ఈ రెజొనెన్స్ సిద్ధాంతం ఉంది. దీంతో మన సైంటిస్ట్ ఒక మెషిన్ రూపొందిస్తాడు. అది రిజనేట్ అవుతుంటే ప్రపంచం కూడా దాంతో రిజనేట్ అవుతుందని నిరూపించాలని. ఎప్పుడైతే ప్రపంచం దానికి విభిన్నమైన రీతిలో రిజనేట్ అవుతుందో అప్పుడు దుష్పరిణామాలు ఉంటాయి, మొత్తం ప్రపంచమే నాశనం అయిపోవచ్చు. సో ఇలాంటి సిద్ధాంతం ఆధారంగా తీసుకుని ఈ మొత్తం రాసామన్నమాట. సో ఇలాగా ఏ కథ కూడా మీకు అబ్జర్డ్, ఇడియాటిక్, ఇంపాసిబుల్ అనిపించదు. ఏ కథ కూడా యూజ్లెస్ అనిపించదు. కథ చదివితే ఏదో ఒక విషయం, కొత్త విషయం తెలియటమో, ఏదో ఒక ఆలోచన కలగటమో జరుగుతుంది. అండ్ ఇవన్నీ పనికిరాని కథలు అన్న వాళ్ళని చూసి జాలి పట్టం తప్ప మనం ఏం చేయలేము. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఈ కథలు చదవండి, నిర్మోహమాటమైన అభిప్రాయాలు చెప్పండి. నాకు పొగడతలు అవసరం లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్, బట్ యాజ్ అ రైటర్ ఐ వాంట్ దీస్ స్టోరీస్ టు బి రెడ్, డిస్కస్డ్. ఇఫ్ దే ఆర్ రాంగ్ చీల్చి చెండాడండి. కనీసం నా కథలు చదివి ఒకళ్ళు తిడుతున్నారని సంతోషిస్తాను. బట్ తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇగ్నోరింగ్, మీకు అయాన్ రాండ్ తెలుసు. అయాన్ రాండ్ చెప్పింది ప్రకారము రచయితకి, ఒక కళాకారుడికి వాడిని ఇండిఫరెంట్గా ఉండడం మించిన పనిష్మెంట్ ఇంకోటి లేదు. మీరు తిట్టండి, ఓకే, పొగడండి, ఇంకా మంచిది, దూషించండి, వెల్కమ్. కానీ ఏమి పట్టిన డిసిల్ ఇది కథలు కావు, వీటిని చదవాల్సిన అవసరం లేదు అని మాత్రం అనకండి. ఆ ముందు మాటలో కూడా ఆ విషయం స్పష్టంగా రాశాను. ఏంటంటే హారర్ కథల గురించి అసలు మొత్తం విపులంగా రాశాను ముందు మాటలో, ఎందుకు రాయాలి, ఏమిటి, ఇవన్నీ. సో హారర్ కథల గురించి ఇంత విపులంగా రాయటం ఎందుకంటే థ్రిల్లింగ్, చిల్లింగ్ కథలనగానే కథలను చదవకుండానే అపోహల ఆధారంగా పక్కన పెట్టేసే బదులు అది జరుగుతోంది. చదవరు, కథ పక్కన పడేస్తారు. సో కథ చదివితే మెచ్చుకోవాల్సి వస్తుందని భయం కొందరికి, ఎందుకంటే తినడానికి వాళ్ళకి ఏం దొరకదు. సో అందుకని పక్కన పెట్టేసే బదులు ఒక్క కథవి చూడమనే విన్నపం అన్నమాట. సో ఆ స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. తెలుగులో విభిన్నంగా రచనలు చేసే రచయితలు, విభిన్న రచనలు అంటే మామూలు అణచివేతలు, అక్రమాలు, అక్రమ సంబంధాలు రాసే రచయితలు కాక విభిన్నంగా పాఠకుని ఎంటర్టైన్ చేస్తూ ఎన్లైటన్మెంట్ ఇచ్చి ఒక ఆసక్తికరంగా రాయాలనుకునే రచయితలు ఒక్క కథ చదివితే చాలు, మిగతా కథలు వాటంతటవే పాఠకుడు చదువుతాడని, కథలు పూర్తయ్యే వరకు పుస్తకం క్రింద పెట్టలేని ఆ రచన ప్రతిభపై నాకున్న ప్రగాఢ విశ్వాసం. ఇది అహంకారమా, ఆత్మవిశ్వాసమా? మీరు ఈ కథలు చదివి నాకు చెప్పాలి. ఇది నా విన్నపము. అండ్ ఇంకా చాలా విషయాలనే మళ్ళీ ఎలాగో మనం కలుస్తూనే ఉందాము అనుకుంటున్నాం, కలుస్తూనే ఉంటాం. కాబట్టి ఈసారి మీరు కథలు చదివి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పితే రచయితగా నాకు లాభము, సాహిత్య ప్రపంచానికి కూడా లాభం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. రేపు మా సంచికలో సవర్లకొండ అనే పుస్తకం రివ్యూ వస్తుంది. ఆ కథల సంపుటి అది. నిజానికి ఆ కథల సంపుటి చూడగానే నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే రచయిత తిరిగే స్నేహ బృందాల మీద నాకున్న అపోహలను బట్టి రచయిత మీద కూడా అపోహ ఏర్పడింది. కానీ ఆ కథ చదివిన తర్వాత ఒక్కొక్క కథ నుంచి ఒక్కొక్క కథ మొత్తం పుస్తకం చదివాను. అపోహలతో పుస్తకం పక్కన పెట్టేస్తే ఎంత నష్టం కలుగుతుందో అర్థమైంది. అయితే ఆ రచయిత ఆ బృందంలో తిరుగుతున్నాడు కాబట్టి, ఆ రచయిత ఎలాంటి కథ రాసినా వాళ్ళు పొగుడుతారు కాబట్టి అటువంటి కథలు వెలికొచ్చాయి. కానీ ఇలాంటి కథలు రాస్తే ఇంకా అసలు ఇవి చదవకూడదు అని వాళ్ళే అంటారు. కాబట్టి నేను పాఠకులు, మీరు ఎటువంటి లీనింగ్స్ లేకపోతే ఐడియాలజీ, ఇజాలకు చెందిన వారు తెలుగు, ప్యూర్ తెలుగు పాఠకులు కాబట్టి మీ విజ్ఞప్తి ఏంటంటే చదవండి, నిర్మోహమాటంగా విమర్శించండి. అండ్ ఇజాలు గిజాలు రావటం వల్ల తెలుగు సాహిత్యం నష్టపోయినంతగా ప్రపంచంలో ఏ ఇతర సాహిత్యము నష్టపోలేదు. ఎందుకంటే హవార్డ్ ఫాస్ట్ కమ్యూనిజంని పొగుడుతూ రాసిన ఈ పాటి కూడా హవార్డ్ ఫాస్ట్ వంటి క్లాసిక్ రచయితగానే గుర్తిస్తారు. కానీ కస్తూరి మురళీకృష్ణ భారతీయ తత్వం గురించి రాస్తే అసలు వీడ రచయితే కాదు. ఎందుకంటే ఇండియన్ ఫిలాసఫీని పొగుడుతున్నాడు కాబట్టి, భారతదేశం గొప్పదంటున్నాడు కాబట్టి, లేకపోతే హారర్ స్టోరీస్ రాశాడు, సైన్స్ ఫిక్షన్ రాశాడు. ఇలాంటి అపోహలు లేకుని సాధారణ స్వచ్ఛమైన పాఠకులు కాబట్టి మీరు చదవండి, నిర్మోహమాటంగా. కొంచెం కష్టం అనిపించవచ్చు, హారర్ స్టోరీస్ నేను చదవాలా, ఎందుకు, నాకేం లాభము, ఏమైనా సామాజిక స్పృహ వస్తుంది అనుకోకుండా కేవలం ఇంట్రెస్ట్, ద ఆర్ట్ ఆఫ్ క్రియేటివ్ రైటింగ్లో ఒక
చిన్న అంశం, ఒక కిరణం ఎలా ఉందో తెలుగులో తెలుసుకోవడం కోసం చదవండి. ఎందుకంటే తెలుగులో అసలు కథలే లేవని ప్రచారం జరుగుతున్నాయి. సరైన కథలు లేవు, తెలుగులో నవల చచ్చిపోయింది, ఇలాంటి ఒకరు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ రాసిన చదివేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలా కామెంట్లు వేస్తున్నారు. లేకపోతే నవల్ని మేమే ఉద్ధరిస్తున్నాము. సో ఇలాంటి ప్రచారం అవుతుంది. తెలుగు సాహిత్యం సరస్వతి, సరస్వతిని ఎవరైనా ఉద్ధరిస్తున్నాం అనుకుంటే అది వాళ్ళ సంస్కారం. కాబట్టి సరస్వతి మనల్ని అందరినీ తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఒక రే ప్రసరింపజేసే ఒక కిరణంతో ఉద్ధరిస్తుంది. ఈ రోజు ఇలాగా మీ ముందు నేను నిలబడి మాట్లాడటానికి కారణం సరస్వతీదేవే, నా గొప్ప ఏమీ లేదు. సో ఆ సరస్వతీదేవిని ఎవరైనా ఉద్ధరిస్తున్నారు అనుకుంటే మనం నమస్కారం. నమస్కారం అండి. మురళీకృష్ణ గారు చాలా చాలా విషయాలు చెప్పారు. మీరు ఆ రామాపురం టోల్ గేట్ ఆ కథ మీరు చదివి వినిపించినప్పుడు సరిగ్గా మా ఊరి పక్కన ఇట్లాగే మరి కృష్ణా జిల్లా గన్నవరం పెదావటిపల్లి దగ్గర ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది అదంతా ఒక ఒక దృశ్యంలాగా నాకు బుర్రలో తట్టడం జరిగింది. నిజంగా చాలా 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 మంచిగా అనిపించింది. అయితే నాకు ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు అయిన తర్వాత ఇది ఒకటేంటంటే ఇప్పుడు మీరు ఈ ఈ ఒక విభిన్నమైనటువంటి ఒక ప్రక్రియ తీసుకున్నారు మీరు హర్రర్ స్టోరీలో అని చెప్పి. మీకు సమకాలీనులుగా ఇప్పుడు ఎవరన్నా అంటే మీలాగా ఇంకా ఇలాంటి రైటర్స్ ఎవరన్నా ఉన్నారా? మీకు ఇందాకే చెప్పాను, సబర్లకొండ అని కరుణ కుమార్ రచయిత పేరు. ఆహా, చీకటి అని అద్భుతమైన కథ రాశాడు. ఆ ఓకే. చీకటి కథ ఏంటంటే మదనపల్లిలో ఆ మధ్య ఒక క్షుద్ర పూజ చేస్తూ అవును. తల్లి చంపేసుకున్నాడు. వైస్ దాని ప్రిన్సిపల్. ఆధారంగా ఒక మానసిక విశ్లేషణ చేస్తూ రాశాడు. ఆ ఓకే. కథ కరుణ కుమార్ రాశాడు కాబట్టి ప్రచురితమై ఈ రోజు బయటకు వచ్చింది. నాలాంటి వాడు రాస్తే ఎవరు పట్టించుకోరు. నా గ్రౌస్ అది. మనం ఎవరు మురళి రాసినా, కరుణ కుమార్ రాసినా, కదీర్ బాబు రాసినా, లేకపోతే అఫ్సర్ రాసినా, సలీం రాసినా కథని చదివి, ప్రతి కథని చదివి దాన్ని నిర్మోహంగా నిష్పక్షపాతంగా విశ్లేషించాలి. ఇలాగే రాయాలి, రాయకూడదని చెప్పకూడదు. కానీ ఫలానా రాసేటప్పటికి మొత్తం సాహిత్య ప్రపంచం అంతా పైకి వచ్చేసి అద్భుతం అమోఘమచించే మగాధవని పొగిడేసి కథ బాలేకున్నా ఇంకొకటి రాస్తే అసలు కథే కాదు, చదవాల్సిన అవసరం లేదంటాను మాత్రం నేను తీవ్రంగా విమర్శిస్తాను. ఎందుకంటే ఇది కథా సాగరం. ఈ సాగరంలో అడ్డుగోడలు లేవు. సాగరంలో అడ్డుగోడలు నిర్మించాలని ప్రయత్నించడం కూడా మూర్ఖత్వం. కానీ మనం నిర్మించుకుంటున్నాం, అది మన గొప్పతనం. ఇంకొక ప్రశ్న ఏంటంటే 80వ దశకంలో అనుకుంటాను ఈ యండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఇలాంటి ప్రయోగాలు కొన్ని అంటే తులసి దళం అని చెప్పేసి ఆంధ్ర భూమిలో అనుకుంటాను ప్రతి వారం వస్తూ ఉండేది. నవల అది ధారావాహికంగా వాళ్ళు దానిలో వేశారు. అయితే నేను దాని గురించి కంపారిజన్ లాగా ఏం కాదు. నేను చెప్పబోయేది ఏంటంటే దాన్ని సినిమాలుగా తీశారు. సినిమాగా తీసినప్పుడు సినిమాలు పెద్ద గొప్ప ఇది అవ్వలేదు, అవి అంత సక్సెస్ అవ్వలేదు. అంటే మీరు చెప్పినట్లాగే ఆ రచయిత ఆ రాసే పద్ధతిని బట్టి, ఆ చదివేదాన్ని బట్టి మనం ఆ ఊహాత్మకంగా ఉంటుంది కాబట్టి సరిపోయింది. కానీ అది సినిమాగా అది హిట్ అవ్వలేదు. సో అలాగే ఇప్పుడు మీ కథలు కూడా అంటే ఏదన్నా ఈ సినిమాలు తీయటానికి కానీ అట్లాంటిది ఏమన్నా అలాంటి అవకాశాలు కానీ ఏమన్నా వచ్చినాయా? ముందుగా మీరు ఒకవేళ నన్ను యండమూరి వీరేంద్రనాథ్ గారితో పోలిస్తే నేను గర్విస్తాను. తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా నవలా సాహిత్యాన్ని ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన గొప్ప రచయిత ఆయన రాసిన దాంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది పక్కన పెడితే, ఎందుకంటే తెలుగు సాహిత్యం నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ పుష్, దట్ కైండ్ ఆఫ్ షాక్ అట్ దట్ టైం. హీ డిడ్ ఇట్. ఆయన కానీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కానీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఓకే. అండ్ రచయిత ఇది రాయకూడదు అంటా నేను ఒప్పుకోను. దాన్ని క్షుద్ర సాహిత్యం అన్న క్షుద్ర విమర్శను కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే ఎంతో మంది అతనితో ఇన్స్పైర్ అయిపోయి రచనలు చేయడానికి వచ్చారు. తెలుగు సాహిత్యంలో ఒక రకమైన ఊపు వచ్చింది. ఆంధ్రభూమి సర్క్యులేషన్ ఎలా పెరిగిందో మీకు తెలుసు. ఇట్ ఈస్ అ డ్రీమ్ సర్క్యులేషన్. ఈ కాలంలో ఇప్పుడు ఒక సాహిత్య పత్రిక పెట్టి దానికి రీడర్స్ని ఎలా ఆకర్షించాలా అని తపన పడుతున్న టైంలో రీడర్స్ ఎదురు చూసి కొనేవాళ్ళు. అండ్ స్టీఫెన్ కింగ్ హారర్ స్టోరీసే రాస్తాడు. ఆయన ఎవరు క్షుద్ర రచయిత అంటే? యండమూరి ఎందుకు క్షుద్ర రచయిత అవుతాడు? ఇది నా ప్రశ్న. ఇక నవల నుంచి సినిమా, నేను ఒక పుస్తకం రాశాను నవల నుంచి సినిమా వరకు అని. ఓ 30 నవలలు ఆధారంగా వచ్చిన సినిమాలు. నవల ఏంటి, సినిమా ఏంటి,
నవల ఎందుకు బాగుంది, సినిమా ఎందుకు బాగుంది, బాలేదు, ఎందుకు ఫెయిల్ అయింది, ఇలాంటి విమర్శిస్తూ నవల నుంచి సినిమా వరకునో పుస్తకం ఉంది. ఓకే. నవల పఠనము ఈజ్ అ ఇంటిమేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద రీడర్ అండ్ ద రైటర్. దెర్ ఈస్ నో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్డ్. సో రీడర్ దీన్ని బట్టి రీడర్ ఊహించుకుంటాడు, అనుభవిస్తాడు. సినిమా అనేటప్పటికి ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. ఒక నవల చదివేటప్పుడు మీరు, చదివే పాఠకుడు, రచయిత తప్పించి మరొకరు లేరు మధ్యలో. కానీ సినిమా చూసేటప్పుడు ఆ నవలని ఇంటర్ప్రిట్ చేసే స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, డైలాగ్ రైటర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, యాక్టర్స్ ఉంటారు. మీరు నవల చదివేటప్పుడు మీకు కళ్ళ ముందు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కనిపిస్తాడు. అక్కడ చూసేటప్పటికి రాజేంద్ర ప్రసాద్, ఆలీనో ఉంటాడు. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అక్కడ వస్తుంది. సో ఈ రకంగా సినిమా వేరు, నవల వేరు. ఒక నవల సినిమాగా ఎందుకు హిట్ అవుతుంది, నవల హిట్ అయింది సినిమాగా ఎందుకు హిట్ కాదు, ఇదంతా వేరే చర్చ కిందకు వస్తుంది. కాబట్టి అది మనం బహుశా ఒక సపరేట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా నేను మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాను. ఏ నవల ఎందుకు బాగుంది. ఉదాహరణకి నిన్ననే నేను ఒక పాత సినిమా చూసాం, సయోనారా సినిమా పేరు, మార్లిన్ బ్రాండో హీరో. సో సయోనారా ఇస్ అ నావెల్, జేమ్స్ మిషనర్ రాసింది. సో జేమ్స్ మిషనర్ నవలకి సినిమాకి, ఇప్పుడు జేమ్స్ మిషనర్ నవల విషాదాంతం, సయోనారా సుఖాంతం సినిమాకి వచ్చేటప్పటికి. సో ఇలాంటి మార్పులు తప్పవు. కొన్ని సినిమా కోసమని కొన్ని వదిలేస్తాము. నవల్లో మీకు నచ్చినది సిచ్యుయేషన్ ఉంటుంది, సినిమాలో అది ట్రాన్స్లేట్ చేయలేకపోతే హౌ ద రిటర్న్ వర్డ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు ఎ పిక్చర్, ఎ మూవింగ్ పిక్చర్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నవల నచ్చి సినిమా నచ్చకపోవటము, నవల నచ్చని ఉదాహరణకి బ్యూటిఫుల్ మైండ్ ఉంది సినిమా, బ్యూటిఫుల్ మైండ్ సినిమాగా మనం మెచ్చుకున్నాము. అది నాన్ ఫిక్షన్, చదవడం చాలా కష్టపడాల్సి వస్తుంది. బికాజ్ అంతా సైంటిఫిక్ టర్మ్స్, సైకలాజికల్ టర్మ్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో ఇలాగా అంతెందుకు, జురాసిక్ పార్క్ నవలలో ఉన్నటువంటి అంశాలని కంప్లీట్గా ఈ ఫ్లయింగ్ డైనోసార్స్ని సినిమాలోకి ట్రాన్స్లేట్ చేయలేక వదిలేశాడు స్టీవెన్ స్పీల్బర్గ్. తర్వాత తీశారు, అది వేరే సంగతి, పార్ట్ 2 పార్ట్ 3 అని. కానీ సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక నవల్ని ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు, ఎలా బిగించేయాలి, ఏ క్యారెక్టర్ బాగుంటుంది, 2-3 క్యారెక్టర్స్ మెర్జ్ చేయటము, ఇదంతా అగైన్ ఆర్ట్ ఆఫ్ ఫిలిం రైటింగ్ లేకపోతే ఫిలిం మేకింగ్ కిందకు వస్తుంది. సో కానీ యండమూరి వీరేంద్రనాథ్ గారు మాత్రము మహా గొప్ప రచయిత. ఆయనతో పోల్చినందుకు మాత్రం సంతోషం. థ్యాంక్స్ అండి. రాజు గారు. ఒక్క నిమిషం రాజు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. వినపడ్డంలా. మురళీకృష్ణ గారు చాలా బాగా మాట్లాడారు. మంచి మంచి అంశం, అరుదైన అంశం. ఎందుకంటే హారర్ కథలని కానీ సైన్స్ ఫిక్షన్ కానీ రాసేవాళ్ళు తక్కువ. అంటే మీరు చెప్పిన కారణాలకి రాయటం లేదని నేను అనుకోను. మీరు చెప్పిన కారణాలు ఏంటంటే అది రాస్తే ఎవరు చదవరు, రాసిన వాళ్ళని చులకని చూస్తారు, ఆ అంశం మూలాన్ని రాయడం మానేస్తారు నేను అనుకోను. కానీ మీరు చెప్పినట్టుగా యాక్సెప్టెన్స్ కావాలి అంటే ఇగో భార్యాభర్తల సంబంధాలు ఇలాంటి అందరికీ అర్థమయ్యే టాపిక్లు కొన్ని ఉంటాయి. అవి రాస్తే కొంచెం చదువుతారేమో, నేను రాయొచ్చును. బట్ రచయితలు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక హారర్ స్టోరీ రాయాలన్నా కూడా దానికి కావాల్సినటువంటి భావజాలం వేరే ఉంటుంది. అది అందరికీ ఉండకపోవచ్చు. మిమ్మల్ని ఒక అడగకూడని ప్రశ్న అడుగుతాను. ప్రశ్న అన్న తర్వాత అడగకూడదు ఏం లేదు. ఉంటుంది అప్పుడప్పుడు. అంటే అడగకూడదు అంటే కొన్ని సభా మర్యాద ప్రశ్నలు ఉంటాయి, కొన్ని సభల్లో అడగకూడదు. ప్రైవేట్గా మిమ్మల్ని మురళీకృష్ణ గారు ఏంటి సంగతి అని అడగవచ్చు. అలాగనమాట, ఆ దృష్టిలో అంటున్నాను. అంచేత ఇది నేను 5-6 సంవత్సరాలుగా సంచిక చూస్తూనే ఉంటాను, చదువుతూనే ఉన్నాను. మరీ కూలంకషంగా చదవలేదు, అది వేరే సంగతి. కానీ అమెరికాలో సైన్స్ ఫిక్షన్ బాగా రాసే రచయితలు 2 ఉన్నారు కనీసం నాకు తెలిసి. మా వేమూరి వెంకటేశ్వరరావు గారు 1975లో ఆయన రాసిన మొట్టమొదటి కథే సైన్స్ ఫిక్షన్ కథ. అలాగే అనిల్ రాయల్ రాస్తాడు. వాళ్ళిద్దరి కథలు ఏనాడు మీ పత్రికలో చోటు చేసుకోలేదు. కారణాలు అనేక ఉండొచ్చు.
నేనేమి దాని గురించి తప్పపడుతున్నాను. కానీ అసలు ఏ అమెరికా వాళ్ళ కథలు కూడా మీ సంచికలో ఉండవు. ఏ అమెరికా రచయితల పుస్తకం కూడా మీ పుస్తక సమీక్షలో ఉండవు. అసలు అసలు అమెరికా వాసనే సంచికలో కనపడదు ఎక్కడాను. అంటే మీ దృష్టికి రావా, లేకపోతే వీళ్ళు రాయడం సరిగ్గా రాయరు అనుకుంటారా? ఎక్కడో అక్కడ నాకు ఒక డిస్కనెక్ట్ కనపడుతోంది. సమాధానం ఇవ్వచ్చా? చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఎందుకంటే జెన్యున్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడ అసలు గత 60 ఏళ్ళుగా అమెరికాలో కథ, తెలుగు కథ పుట్టి ఇప్పటికి చాలా మంచి కథలు రాసినవన్నీ ఉండి, మేమే ఒక 18 అమెరికా కథా సంకలనాలు ప్రచురించింది, ఒక 28 30 మంది అమెరికా కథకులు పుస్తకాలు ప్రచురించాము. అంటే ఒక రకమైనటువంటి మొత్తం తెలుగు కథ వయస్సు గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు మొదలుపెట్టి 120 సంవత్సరాల్లో 60 సంవత్సరాల పైగా అమెరికా వాళ్ళు తెలుగు కథలు రాస్తూ అంత అసలు ఒక్క కథ కూడా లేకుండా ఉందంటే ఎక్కడో డిస్కనెక్ట్ ఉందని నాకు అనుమానం. మీరు కావాలని చేశారు నేను అంటలే ఏ క్వశ్చన్ కూడా. ఇది అంటే మేము ఏమన్నా ఏం చేయాలి, దానికి మీ దృష్టి తెచ్చుకోవాలంటే మేము ఏం చేయాలి అది చెప్పండి. ముందుగా సంచిక లోగోలోనే ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఆల్ సైడ్స్ ఇంక్లూడ్స్ అమెరికా అండ్ అమెరికన్ రైటర్స్. ఓకే. రెండవది ఏంటంటే, మీరు మెన్షన్ చేసిన వేమూరి వెంకటేశ్వరరావు కానీ అనిల్ రాయల్ గారు కానీ వాళ్ళ కథలు చదివాను. సంచిక 2018లో ఆరంభమైంది. బహుశా అప్పటికి 2 కథలు రాయటం మానేశారు. రాస్తున్నారు కానీ అంత ఎక్కువ లేదు. లేదు, అనిల్ రాయలు గత 15 ఏళ్ళుగా కథ రాసినట్టు నా దృష్టికి రాలేదు. చాలా తక్కువ రాస్తాడు అతను. సంచిక ఆరంభమైనప్పటి నుంచి సంచిక ఆరంభమైన కథలు రాయలేదు. అండ్ సంచిక ఈ వీళ్ళని ఇగ్నోర్ చేస్తుంది, వాళ్ళని ఇగ్నోర్ చేయండి అంటానికి లేదు. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా పరిచయం లేని వాళ్ళని కూడా నేను ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాను. ఉదాహరణకి మాకు సాయి నేను అలా అంటల్లా, అసలు ఈ క్వశ్చన్ లేదు. సాయి బ్రహ్మానందం గోర్తి మాకు రాస్తారు. చంద్రిక పిసపాటి ఇక్కడ ఉన్నారు, పిసుపాటి లైన్ లో ఉంది అమ్మాయి, వారు మాకు రాస్తారు. మేము అభ్యర్థిస్తూ ఉంటాము, వారు మాకు రాస్తారు. అండ్ సాయి బ్రహ్మానందం గోర్తి గారు కథలు రాశారు మాకు. ఆయన పుస్తక రివ్యూ కూడా, త్యాగరాజు మీద రాసిన రివ్యూ కూడా త్వరలో మా సంచికలో రాబోతుంది. ఈ మధ్యనే వచ్చింది అది. అవును, అంతకుముందు ఆయన రాసిన పుస్తకాలు కూడా నేహలాతో సహా అన్ని మేము రివ్యూ చేశాము. మాకు సాధారణంగా ఒక పత్రికల ఏంటంటే, మనకి పుస్తకాలు ఇన్ని రిలీజ్ అవుతున్నప్పుడు వీ కీప్ ట్రాక్, ఏ పుస్తకం ఎవరు రాశారు, ఎలా రిలీజ్ అవుతుంది అని. కొన్ని మాకు నచ్చినవి మేము కొనుక్కొని చదువుతాము. సాధారణంగా రివ్యూ చేసేవి మాత్రం మాకు రివ్యూవర్స్ పంపిస్తారు. బహుశా మీరు ఎప్పుడు మాకు పుస్తకం కూడా పంపించలేదు అనుకుంటా. నేను ఎవరికి పంపించలేదు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సాధారణంగా మాకు లేకపోతే మాకు ఎవరైనా ఇచ్చారా ఈ పుస్తకం బాగుంది దీన్ని రివ్యూ చేయాలి, అదే నా అనుమానం కూడా మీ దాకా రాలేదనే నా అనుమానం. అండ్ మేము ఇంకొకటి, ఇతర వెబ్ పత్రికలకి ఈవెన్ ప్రింట్ పత్రికలకి సంచికకి తేడా ఏంటంటే, మేము ఐడియాలజీ, రచయిత ఎవరు అన్న చూడు. ఉదాహరణకి ఇప్పుడు కరుణ కుమార్ రివ్యూ రేపు వస్తుంది ఆయన సవర్లకొండ పుస్తకం మీద. ఇప్పుడు తెలుగు మీకు ఇక్కడ కొన్ని చెప్పాలి, నేను కొంచెం కఠినమైన తెలుగు సాహిత్య ప్రపంచంలో ముఠాలు ఉన్నాయండి. నేను సాహిత్య మాఫియా ముఠాలు అంటాను. అది కటువేం కాదు, కరెక్ట్ మాట. సాహిత్య మాఫియా ముఠాలు ఉన్నాయి. సో వీళ్ళు రాసినవే కథలు, వాళ్ళు చేసిందే సాహిత్యము అని వాళ్ళు రాసిందని వాళ్ళు పొగుడుకుంటారు. సో అందుకు ఒకే రకమైన కథలు రాస్తారు. లైక్ వర్క్షాప్ లోంచి ఎలాగైతే ఒకే రకమైన వస్తువులు తయారు చేస్తాయో, వీళ్ళు రాసే కథలన్నీ ఒకే రకంగా ఉంటాయి, అదే రకంగా పొగుడుకుంటారు. వాళ్ళే ఒక 10 సంస్థల్లాగా ఏర్పడి ఆ ఒక పుస్తకానికే 10 సంస్థలు రివ్యూలు ఇస్తాయి. పేర్లు చెప్పడం అంత భావ్యం కాదు, సభా మర్యాద కాదు, కాబట్టి నేను చెప్పట్లేదు. ఇలా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి దాంట్లో వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళకి చెందినానను వాళ్ళతో పాటు కలిసి ఉండేటువంటి కరుణకుమార్ రాసిన కథ కూడా ఒకతను చదివి బాగున్నాయి అని మాకు ఇవ్వగానే చదివి అతని ఇంటర్వ్యూ, సంచికలో రచయిత పుస్తక రివ్యూతో పాటు రచయిత ఇంటర్వ్యూ కూడా వేస్తాం. రేపు సంచికలో వస్తుంది ఈ రివ్యూ అండ్ ఇంటర్వ్యూ. దానిలో ఈ ముఠాలు స్పష్టంగా రాశాను నేను రివ్యూలో, నేనే చేశాను రివ్యూ. సో ఈ రకంగా మా దృష్టికి వచ్చిన మంచిదాన్ని వదిలిపెట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే, కొందరు ఇలా గుంపులు ఏర్పడటం వల్ల అక్కడ రాసిన వాళ్ళు ఇక్కడ రాయరు. మేము ఎంత రాసినా మేము చివరికి వాళ్ళ వెంటపడి మేము వాళ్ళ ఇంటర్వ్యూ చేసినా షేర్ చేసుకోరు. షేర్ చేసుకుంటే మళ్ళీ మాకు ఎక్కడ రీడర్స్ వస్తారో అని భయం. ఇంకొకటి ఏంటంటే,
ఇక్కడ రాసేవాళ్ళని మీరు అక్కడ రాయకండి, మాకు రాయండి, మీకు పేరు వస్తుంది, మీకు అవార్డులు వస్తాయి అని చెప్పి లాగేసుకుంటారు. ఇది ఓ కూడా జరుగుతుంది. ఓ సో ఓ దిస్ కైండ్ ఆఫ్ పోచింగ్ అంటా నేను. ఇది మన రాజకీయాల్లో లక్షల లక్షలు కోట్ల కోట్లలో ఆయన పోచింగ్ జరుగుతుంది. ఒక్క పైసా రాని సాహిత్య ప్రపంచంలో కూడా పోచింగ్ జరుగుతుంది. అండ్ యువకులు అక్కడికి వెళ్తే పేరు వస్తుంది, అవార్డులు వస్తాయి. ఎందుకంటే ఈ లింకులు మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సాహిత్య అకాడమీ అవార్డు దగ్గర నుంచి లింకులు ఉన్నాయి. సో ఆ లింకుల వల్ల అవార్డు రావటం వల్ల యువకులు, యువకులు కూడా సంచికకి రాస్తే ఏమొస్తుంది, ఎలా రాయాలో తెలుస్తుంది అంతే. అక్కడికి వెళ్ళారనుకోండి, ఎలా రాయాలో రాయకుండా అవార్డులు వస్తాయి. ఏం రాసిన అవార్డు, మీరు చెప్పేది ఏ అవార్డులు? ఏ అవార్డైనా మీ అవార్డు గురించి కాదులేండి. మేము అవార్డులు ఏమి ఇవ్వము. మేము ఇచ్చేదల్లా ఉగాది పోటీ ఒకటే. అంటే నేను జనరల్ గా చెప్తున్నాను. జనరల్ గా జరిగేది ఇది. ఇప్పుడు ఒక యువకుడు మాకు కథ రాయగానే, కొంచెం పేరు రాగానే ఫోన్ వస్తుంది, మాకు రాయండి. అంత పేరున్న వాళ్ళు ఫోన్ చేసి రాయమన్నారు కదా అని వీళ్ళు రాస్తారు. గౌరవం నార్మల్గా నన్ను కూడా ఎవరైనా ఇప్పుడు ఎవరు అడిగినా, కౌముదికి నేను రాస్తున్నాను, బీయింగ్ ఎడిటర్ ఆఫ్ సంచిక, కౌముదికి నేను రెగ్యులర్ గా మ్యూజిక్స్ రాస్తున్నాను. ఇంకెవరు అడిగినా నేను రాస్తాను. సో అలా రాస్తారు. రాసిన తర్వాత 2 కథలు కౌముదికి నేను కూడా మొదటి సంచిక నుంచి నేను రాస్తున్నాను. సో అక్కడ ఏంటంటే వాళ్ళకున్న నెట్వర్క్ వల్ల అక్కడ ఒక కథ రాయగానే 100 మంది పొగిడేస్తారు. సంచికలో కామెంట్లే ఎడారిలో వర్షపు చినుకులాగా వస్తాయి. సో దాంతో అక్కడ వాళ్ళకు ఒక సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టు వింటారు. సో ఇలా ఇక సంచిక దిక్కు కూడా అసలు వాళ్ళు చెప్పే పత్రికల్లో కూడా ఆ పత్రిక, ఈ పత్రిక, ఓ పత్రిక అంటారు కానీ సంచిక, కౌముది ఈ 2 పేర్లు చెప్పరు వాడు. కౌముది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. సంచిక, కౌముది మన సాహిత్య ప్రపంచంలో ఉన్న వాళ్ళం. సంచిక, కౌముది ఇంకా మాకన్నా ముందు నుంచి ఉంది. సంచిక మరి ఎందుకు పేరు చెప్పరు అంటే వాళ్ళ దృష్టి టనెల్ విజన్. మనము మనవాడు. అందుకే అన్నారు ఆ కాలంలోనే, మనము మనదను మాటే అననీయదు తానన్నదు. సో వాళ్ళే అంత మటుకే వాళ్ళు అనరు, అన్నీయరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరు రాసినా నేను అడుగుతాను, ఫోన్ చేశాను. నిన్ననే ఒక రచయితకు ఫోన్ చేసి మాకు రాయండి అని అడుగుతాను. మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఐఏఎస్ పరీక్షలు వస్తాయి. మాకు చాలా కష్టాల్లో ఉన్నానండి అంటారు. లేకపోతే ఇప్పుడు ఇంకొక పని ఉందండి, ఇది అయిపోయిన తర్వాత రాస్తానంటారు, కానీ రాయరు. సో మాకు రాసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళే కాదు, అందరూ మా వాళ్ళే అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. వీళ్ళది వెయ్యాలి, వీళ్ళది వెయ్యకూడదు అనే ఉద్దేశం. నేను అడిగిన దానికి నాకు వచ్చిన సమాధానం మీ దగ్గర నుంచి నేను అనుకున్నది కరెక్టే. ఏమిటంటే మీ దగ్గర సంజయ్ ఎల్లాప్రగడ అని ఉన్నారు, ఆవిడ కూడా మా సంచికకి రాస్తారు. సంజయ్ నాకు బాగా తెలుసును. అమ్మాయి అంటే నేను అనుకున్నది ఏంటంటే మీ దాకా రాలేదు కాబట్టి వేయలేదని నేను అనుకున్నాను. లేదు, మా దాకా వచ్చాయి, నేను చూస్తున్నాను, అడుగుతున్నాను. రాసిన వాళ్ళే వేస్తున్నాం. కొందరు పనులు తీరిక వల్ల రాయలేదు. ఓకే, సరే. మీరు కూడా మీ పుస్తకాలు పంపించినా, మీ రచనలు పంపించిన సంచికలో వేయడానికి సిద్ధం. మరొక విపరీతమైన కోతి ప్రశ్న. 191 ఎపిసోడ్తో బలభద్రపాత్రను రమణది ఆపేశారు, మళ్ళీ తర్వాత ఏదో వేస్తామన్నారు, తర్వాత కంటిన్యూ అవ్వలేదు. మేము ఇప్పటికి కూడా బలభద్రపాత్రుని రమణి గారి ముందు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం పెట్టి మాకు రాయండి అని అడుగుతున్నాం. వారు తిరిగి చెప్పినప్పుడు రాస్తామంటున్నాం. కొంచెం పోజు కొట్టుంటుందిలేండి, నేను చెప్తున్నా. మా సంచిక పాలసీ ఏంటంటే రైటర్ ఈజ్ సుప్రీం కాబట్టి ఎడిటర్ అన్నవాడు రచయిత ముందు చేతులు జోడించి మీ రచనతో మా సంచికని పరిపుష్టం చేయండి అని అభ్యర్థిస్తాడు. అలాగే మేము రచయిత అందరినీ అభ్యర్థిస్తాం. నేను ముందే చెప్పాను కోతి ప్రశ్న, ఎందుకంటే నాకు తెలుసును. మేము కోతి కొమ్మచ్చి ఆడిన వాళ్ళమే తెలుసు. ఓకే, చంద్రిక గారికి ఒక ప్రశ్న ఉంది. నాకు ప్రశ్న కాదండి, నేను అదే అంటే నేను యాడ్ చేద్దామని నేను కూడాను. తాడికొండ శివకుమార శర్మ గారు కూడా ఇదివరకు రాశారు అమెరికా అనుభవాలు. ఆయన కూడా కొన్ని రాశారు. సంధ్యా ఎల్లాప్రగడ ఆయన చెప్పారు ఎలాగూ. అదే చెప్తామని, అంతకంటే ఏం లేదండి. ఓకే ఓకే, నువ్వు రాస్తావు కదా ఎప్పుడు? ఎప్పుడు రాయట్లేదండి, నేను కూడా నాకు కుదిరినప్పుడు రాస్తున్నాను. చంద్రిక గారు ఎలాగంటే అమెరికన్ బాంబర్ లాంటి వాడు. F-16 ఎక్కడ బాంబు వేయాలంటే అక్కడ వెళ్ళి బాంబు వేసేసి వస్తారు. ఆ బాంబులు కొన్ని మా సంచికకు పంపిస్తే మేము వారి తరఫున వేస్తాం అనమాట. ఓకే అండి, ఇంకా ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మురళీకృష్ణ గారిని అడగటానికి? ఇంద్రి గారు ఇదేమో అడగండి, బాగుండదు.
కొత్త రకం కథలుగా చాలా బాగున్నాయండి. వింటుంటే అసలు చాలా అద్భుతంగా అనిపించినాయి ఆ కథలు. కొత్త రకంగా అనిపించినాయి. సత్యదేవ్. నేను అడుగుదాం అనుకున్నా నేను చెప్దాం అనుకుంది ఆ ఎండమూరి గారి రెఫరెన్స్, బట్ మన సుందర్ గారు అడిగారు. ఇంకోటి ఏంటి, ఈ హారర్ స్టోరీస్ వర్సెస్ డిటెక్టివ్ స్టోరీస్. హారర్లోనే డిటెక్టివ్ ఎలిమెంట్ కూడా తెప్పిస్తూ ఉంటారా మీరు? ఓకే అండి. దీనిలో డిటెక్టివ్ హారర్ కథలు కూడా ఉన్నాయి. ఒక మర్డర్ జరుగుతుంది, విచిత్రంగా జరుగుతుంది. సో ఆ మర్డర్ చేసిన వాడికి ఒక చెయ్యి ఉండదు. సో అన్ని పరిశోధన ప్రకారం వాడు కుడి చేయితో మర్డర్ చేసినట్టు తెలుస్తుంది, కానీ వాడికి కుడి చేయి ఉండదు. సో వాడు మర్డర్ ఎలా చేసి ఉంటాడు? సో కాబట్టి దెర్ ఈస్ హారర్ ఇన్ ఎవ్రీథింగ్ అండి, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఇక ఇలా మీతో మాట్లాడుతూనే ఉన్నాను, మాట్లాడుతుంటే హఠాత్తుగా ఎవరో ఒకరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారనుకోండి, నా ముందుకి హారర్ వచ్చినట్టే. మీకు పోర్టర్గీస్ట్ అనే సినిమాలో స్టీవెన్ స్పీల్బర్గ్ పాప ఇలా చేయి చాపంగానే రేడియో టీవీ నుంచి వచ్చేస్తుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇమాజినేషన్కి అడుపు లేదు. స్కై ఈజ్ ద లిమిట్ అండ్ ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ నో స్కై. అది మన భ్రమ. కాబట్టి లిమిట్ ఉంటే మన భ్రమ అది. నాకు తెలుగు కథ గురించి తెలిసిన పెద్ద చాలా ఎక్కువ లేదనుకోండి. ఈ ముఖ్య ఆంథాలజీస్ మీరు ఇచ్చిన ఇట్స్ అన్ ఆంథాలజీ కదా. నేను చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు, మిడిల్ స్కూల్ హై స్కూల్లో ఉన్నప్పుడు మా లైబ్రరీ నుంచి ఒరే పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకెళ్ళి చదవంటారా, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మా ఇంగ్లీష్ టీచర్ చెప్తూ ఉండేవాడు మా ఆయన. సో అవి తీసుకెళ్తూ ఉండేవాడు. నేను చదివినా లేకపోయినా అది తీసుకెళ్ళి మా నాన్నగారు చూపించేవాడు. ఆయన చాలా సంతోషించేవారు అనమాట. ఆయన చాలా వరీషియస్ రీడరు. సో అందులో వాటిలో ఏంటంటే కొన్ని ఆంథాలజీస్ ఆఫ్ హారర్ స్టోరీస్ అని చెప్పి పుస్తకాలు ఉండేవన్నమాట. అందులో ఎడ్గర్ అలన్ పో కాకపోయినా చాలామంది చిన్న చిన్న వేరే వేరే రైటర్స్, నాకు పెద్ద స్టోరీ అని ఆ పేర్లు గుర్తులేదు, 50 ఏళ్ల క్రితం ఇది. ఆ కథలన్నీ ఉండేవి అనమాట. చాలా చాలా భయంకరమైన కథలు ఉండేవి అందులో, ఇంగ్లీష్లో హారర్ స్టోరీస్ అన్నమాట. శీర్షికలు, పుస్తకం యొక్క టైటిల్ పేరు. బట్ ఈ మల్టిపుల్ ఉండేవి, ఎడిషన్స్ ఉండేవి అనమాట. వేరే వేరే మల్టిపుల్ ఆంథాలజీస్ బేసికలీ అవన్నమాట. సో ఇంగ్లీష్లో చాలా చూశాను, కానీ హారర్ స్టోరీస్ మీద ఆంథాలజీస్ తెలుగులో నేను పెద్ద ఇదో మీ దగ్గరే వింటున్నాను. మరి తెలుగులో ఇది కూడా నా పోరాటంలో ఒక భాగం. ఇప్పుడు సంకలనాల్లో కూడా రకరకాల రాజకీయాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేస్తూ తెలుగులో ఇంత మటుకు లేనటువంటి సంకలనాలు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, క్రీడా కథ, కులం కథ, రామకథా సుధ, ఇలాంటి కథల సంకలనాలు చేశాను నేను. మీరు ఇతరులు సంకలనాలు చేసే ఎడిటర్ పేరు చెప్తే దానిలో ఎవరి రచనలు ఉంటాయో ఆ రచయితల పేర్లు సులభంగా చెప్పచ్చు, వాళ్ళు తయారు చేయకముందే. కానీ మేం చేసే సంకలనాల్లో ఎవరి కథలు ఉంటాయో నాకు తెలీదు. నా ఒక కథ ఉంటుంది, ఎందుకంటే నేను అన్ని రకాల కథలు రాశాను కాబట్టి ఏ చేసినా దానిలో ఫిట్ అవుతాను కాబట్టి నాకు అదొకటి ఉంటుంది. నేను అది కూడా అడుగుతాను పాఠకుల్ని, ఈ కథ దీనిలో ఉండటం అర్హత ఉందా లేదా మీరే నిర్ణయించండి. ఇంత మటుకు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. సో ఇలాంటి ఇప్పుడు దేశభక్తి కథలు చేస్తున్నప్పుడు మన దగ్గర ఎంత అపోహలు ఉన్నాయంటే, దేశభక్తి కథలు ఇట్లా చేస్తున్నాను అని ఒక వేదిక మీద అనౌన్స్ చేసినప్పుడు ఆ వేదికపై ఉన్న ఒక సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేశభక్తి కథలు మేము ఎందుకు చదవాలండి, అవి బీజేపీ కథలు, ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ కథలు మేము ఎందుకు చదవాలి అన్నాడు. నేను అడిగాను, దేశభక్తి మీద కాపీ రైట్ బీజేపీ ఆర్ఎస్ఎస్కి మీరు ఇచ్చారా అని అడిగాను. వాళ్ళకి అంటే దేశభక్తి అన్న పొద్దున్నే ఎక్కడో చూసాను, దేశభక్తి అన్నా బీజేపీ, మన భారతీయ సంస్కృతి అన్నా బీజేపీ, రాముడు అన్నా బీజేపీ. బీజేపీ 1980లో పుట్టిందండి, మన భారతీయ సంస్కృతి అజంతా లేనిది. సో కాపీరైట్ ఎవరు ఇచ్చేశారు వాళ్ళకి? కాబట్టి అంటే అటువంటి అపోహలు ఉన్నాయి మన సాహిత్య ప్రపంచంలో. దేశభక్తి కథలు ఇది ఎదుర్కొన్నాం, కానీ మేము చేసిన వాటిల్లో బాగా పాఠకులు ఆదరించిన పుస్తకాల్లో దేశభక్తి కథలు. తెలుగులో ఇన్ని దేశభక్తి కథలు ఇన్ని రకాలుగా వచ్చాయని తెలిసింది. కాబట్టి అది మా సంకలనాల గురించి. తెలుగులో లేవంటే హారర్ స్టోరీ ఎవరు రాస్తున్నారు? రాస్తే కూడా ఆఖరికి నిద్రలో కళలే తేల్చేస్తున్నారు. ప్యూర్ హారర్ స్టోరీస్ తెలుగులో లేవు. అవి చదివే పాఠకులు ఉన్నారు, రాసే రచయితలు లేవు. చాట్ లో ఒక ప్రశ్న ఉందండి, వాట్ ఈస్ ద డిటెక్టివ్ స్టోరీ యూ జస్ట్ మెన్షన్ సార్ అని అడిగారు. నేను మెన్షన్ చేసింది ఈ క్రైమ్ స్టోరీస్. థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీలో ఒక స్టోరీ పేరు చెప్తే కథ తెలిసిపోతుంది. మొలిచిన చెయ్యి అంటే వాడికి చెయ్యి లేదు, కానీ ఆ హత్య చేసేటప్పుడు ఆ చెయ్యి మొలుస్తుంది అనమాట.
రైట్ హ్యాండ్ తోటి హత్య జరుగుతుంది, వాడికి రైట్ హ్యాండ్ లేదు. ఆ టైంకి రైట్ హ్యాండ్ వస్తుంది. మా డిటెక్టివ్ ఇది కనుక్కునేటప్పటికి ప్రాణాంతకం, వాడి తల ప్రాణంతో వస్తుంది. సో హారర్ కమ్ డిటెక్టివ్. ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇంకా 4-5 ఉన్నాయి ఇలాంటివి. ఇంకా రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఇది కథ చివరిలో జస్టిఫై చేస్తారా చూడండి. ఎవరో ఏదో అన్నట్టు వినిపించింది, లేక నాకు గుసగుసలు చెవుల్లో హారర్ స్టోరీస్ మాట్లాడి మాట్లాడి వినిపిస్తున్నాయా? ఎందుకంటే ఈ కథలు రాసేటప్పుడు ఒక్కోసారి నేను భయపడందే పాఠకుడు నేను భయపెట్టలేను. ఈ ప్రూఫ్ చూస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం భయం కలిగింది. అరే నేనే రాశానా ఇంత భయంకరంగా, ఇంత వికృతమైన. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో రోడ్ డాల్ అని ఒక రచయిత ఉన్నాడు. ఆ రోడ్ డాల్ కథలైతే అసలు ఊహకు కూడా అందనంత అద్భుతం. అతను రాస్తే అలాంటి హారర్ రాశాడు. లేకపోతే చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, మ్యాటిల్డా లాంటి పుస్తకాలు రాశాడు, చిన్నపిల్లలకి రాశాడు. సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎ రైటర్. ఒక రైటర్ నేనైతే ఎప్పుడు అణచివేతలే రాస్తానంటే అతను ఓకే. నేను అడగనా ప్రశ్న? నమస్కారం అండి. ఇక్కడ కూడా పర్మిషన్ అవసరం అండి? అంటే మ్యూట్ లో ఉందేమో అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. అయ్యో అంతేం లేదు, అంత పర్మిషన్ లో తీసుకోకంటే ఇది ఫ్యామిలీ హారర్. ఫ్యామిలీ హారర్ కథ కూడా ఉంది. మీ కథలు అదే మీరు అన్ని ఎండింగ్లు చెప్పలేదు కాబట్టి నా క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను. ప్రతి కథలో మీరు చివరికి జస్టిఫికేషన్ ఉంటుందా? సామాజిక స్పృహ ఉంది, కానీ చివరికి మీరు మాకు వదిలేస్తారా? లేకపోతే ఏదన్నా ఇప్పుడు తులసీదళం ఇవన్నీ ఆయన రాసినప్పుడు ఒక జస్టిఫికేషన్ మాకు ఆయన సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఇచ్చి మీ ఇష్టం, మీరు అది క్షుద్ర విద్య అనుకుంటారో లేకపోతే సైన్స్ అనుకుంటారో మీ ఇష్టం అని మాకే పెట్టేశాడు ఆయన యండమూరి. మీరు ప్రతి కథకి ఒక జస్టిఫికేషన్ ఇస్తారా, మాకు వదిలేస్తారా? అది పాఠకులకి వదిలేయటం అనేది ఒక టెక్నిక్ ఆఫ్ రైటింగ్ అండి. ఉదాహరణకి మీరు సెకండ్ లేడీ అని రింగ్ వ్యాలెస్ నవల ఒకటి ఉంది. ఒకే రకంగా అమెరికా ప్రెసిడెంట్ భార్యలాగా ఉన్న అమ్మాయినే రష్యా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. చివరికి వాళ్ళలో ఒక ఆమె చనిపోతుంది. ఇంతకీ అమెరికా ప్రెసిడెంట్ దగ్గర ఉన్నది ఒరిజినల్ అమెరికా ప్రెసిడెంట్ భార్యనా లేకపోతే రష్యన్ ఆమెనా మనకు తెలియదు. సో ఇలాంటివి మనకి జీవితాంతం గుర్తుంటాయి. అదొక టెక్నిక్. అయితే నా కథల్లో వీలైనంత మటుకు అలా లేదు. నేను ఒక కంక్లూజన్, ఒక రీజనింగ్ ఇస్తేనే కథలు పూర్తవుతాయి. పాఠకుడు కూడా కడుపు నిండా తిన్న ఫీలింగ్ కలుగుతుంది. లేకపోతే అర్ధాకలతోటి ఇంకా కావాలంటాడని. ఎందుకంటే దీని తర్వాత ఇంకా రాయాల్సిన కథలు బోర్డునే. ఉజ్వల భారత మహోజ్వల గాథలు అని మన దేశ చరిత్రలో గొప్పతనం అని చెప్పే మరో 32 కథలు రాశాను. సో అలాగా రైటర్ గోస్ ఆన్ క్రియేటింగ్, పాఠకుడు గోస్ ఆన్ థింకింగ్ అండ్ రూమినేటింగ్ ఆన్ ద స్టోరీస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు, అభిప్రాయాలు? సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరో ప్రత్యక్షమైన సంతోషించడం గెలాక్సీ వారు. ఎందుకంటే ముందే హారర్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాం, కనపడకుండా స్వరం వినిపిస్తే కొంచెం భయం వేస్తుంది. సార్ కెన్ యూ రికగ్నైజ్ మీ? आशुतोष पात्रो. నమస్తే జీ. నమస్తే. నమస్తే. Ashutosh Patra is the one who is translating most of my stories into Oriya. ఓకే సార్ అందరికి నమస్కారములు. ఐఎమ్ అశుతోష్ పత్ర ఫ్రమ్ ఒడిషా. ఐఎమ్ ఏ ఒడియా writer and translator, mainly translates from Telugu to Odia through mother language. నాకు తెలుగు కొద్దిగా వచ్చు, ఏదో చదవలేను, చదువుతాను, కొద్ది ట్రాన్స్లేషన్ చేస్తాను. మురళీకృష్ణ గారిది నా దగ్గర కనీసం 15 పుస్తకాలు ఉన్నాయి. కొన్ని చదివాను, కొన్ని చదవలేదు. ఇంకా థ్రిల్లింగ్ స్టోరీస్ నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆ బుక్ లో గోస్ట్ రైటర్ అని ఒక కథ ఉంది, అది నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. అందుకే అడిగాను, ఆ స్టోరీ ఏదో బాగుంది అంటే. నా చదవడం కొద్దిగా స్లో, టైం పడుతుంది. అందుకు ఏదో
ఆ థీమ్ తెలిస్తే అది చదివేసి ట్రాన్స్లేషన్ చేయొచ్చు అనేసి అనుకుంటాను నేను. సార్ది కనీసం నేను 25 పైన స్టోరీస్ ట్రాన్స్లేట్ చేశాను. అన్ని డిమాండ్ గా ఉన్నాయి ఒడిశాలో కూడా. ఎందుకంటే ఇక్కడ ఒడిశాలో కూడా హారర్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీస్ లేవు, ఇప్పుడు ట్రెండ్ లేదు. అందుకు మ్యాగజైన్స్ నుంచి నాకు డిమాండ్లు వస్తుంటాయి. అది అంటే నేను సంవత్సరం పైన కొద్దిగా ఆఫీషియల్ గా బిజీగా ఉన్నాను, కొన్ని ట్రాన్స్లేషన్ గట్రా చేయలేదు. మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకో మాట ఏంటంటే మురళీకృష్ణ గారు ఈ పుస్తకాలు థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీస్, జ్యోతిషం జాతకం, ఇంకా చరిత్ర పూటలు, జీవితం జాతకం, చరిత్ర పూటల నుంచి ఈ 3 బుక్స్లు ప్రింట్ అయ్యే ముందు నాకు ఇచ్చారు రా కాపీ. అది నా దగ్గర ఉంది, ఒరిజినల్ బుక్ నా దగ్గర లేదు. ఆ రా కాపీ నుంచి నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఇంకో మాట, మురళీకృష్ణ గారిది 2 పుస్తకాలు హిందీలో ట్రాన్స్లేషన్ అయింది, సౌశల్య ద్రౌపది, ఇంకా అరగంట చాలు. సార్ ఆ పుస్తకం నుండి నాకు కావాలి సార్, ప్లీజ్ నాకు ఆ సోర్స్ పంపించండి, నేను తెప్పిస్తాను. ఎందుకంటే అది ఉంటే నాకు ఇంకా ఈజీ అయిపోద్ది ఒడియాకి ట్రాన్స్లేషన్ చేయడం. సో ఐ నీడ్ దట్ 2 books. సో కైండ్లీ ప్రొవైడ్ మీ దట్ లింక్ సో దట్ ఐ కెన్ బై ఇట్. అశుతోష్, మీకు ఒక ఛాలెంజ్, సభాముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీస్ అన్ని చదివిన తర్వాత దానిలో మనోజ్ దాస్ కథల ప్రభావంతో 2-3 థ్రిల్లింగ్ స్టోరీస్ క్రియేట్ చేశాను. అవేంటో గుర్తుపట్టాలి మీరు. అలాగే సార్, మీ రైటర్ ఛాలెంజ్ దొరికింది, నేను ఇప్పుడు చదువుతాను. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్స్ అశోష్ గారు. అవునండి, వెరీ నైస్. నందమూరి గారి బిస్తా గ్రామం కూడా ఒరిస్సానే కదండి? ఏంటమ్మా? నందమూరి గారి బిస్తా గ్రామం అదే ఒరిస్సాలోనే, అదే తనతో అదే వాడితో చెప్తున్నాను. ఆయన నవల్లో ఒరిస్సాలో అడవులు, బిస్తా గ్రామం, కాశ్మోరా చూసారా? యండమూరిని క్షుద్ర రచయిత అందుకే అంటారు, ఎందుకంటే ఇతర రచయితలన్నీ మర్చిపోయి ఆయన గురించే మాట్లాడుకుంటారు. అలా కాదు, మీరు ఆయన గురించి మేము మర్చిపోయాం, మీరు మళ్ళీ ఆయన గుర్తుకు తెచ్చారు మీ రచనలతో. ఓకే అండి, మనకి ప్రశ్నలు లేకపోతే సుమారుగా మనకి ఇంకా చాలా టైం అయింది ఇక్కడ. ధన్యవాదాలు మురళీకృష్ణ గారు. ధన్యవాదాలు మురళి గారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ అండి. నాకు మీరు లింక్ పెట్టిన తర్వాత ఇస్తే నేను మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకన్నా అక్కడ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇవాళ. అదే అలాగే, థ్యాంక్ యూ.